Very good evening, welcome to the debate. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావేదిక కూల్చిన రోజు దగ్గర నుంచి రోజు హింస చూస్తూనే ఉన్నారు. హింస, విధ్వంసం, లేకపోతే ఏదో ఒకటి చూస్తూనే ఉన్నారు. సరే, 5 ఏళ్ళు ఎప్పుడవుతాయా, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా, ఈ బాధలు ఎప్పుడు తీరుతాయా, ఈ హింస, ఈ విధ్వంసం, ఈ విధ్వంసకాండ వీటి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ప్రజలు ఎదురు చూశారు. సరే, వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి అది శ్రవణానందకరంగా లేకపోతే నయనానందకరంగా ఉండవచ్చు. ఆ దాడులు కానీ, కొట్టడం, హింసించడం ఇవన్నీ కూడా. కానీ మిగతా 50-60% ప్రజలైతే ఎదురు చూశారు. అది మొన్న 13వ తేదీన పోలింగ్ జరిగేంత వరకు కొనసాగుతూనే ఉంది ఆ హింస. 13వ తేదీన కూడా కొనసాగింది. పోలింగ్ అయిపోయింది, ప్రజలు ఓట్లు వేశారు. వాళ్ళు ఎవరికి వేశారో తెలియదు. ఇష్టారాజ్యంగా డబ్బులు పంచారు. ఓటుకి 3,000, 5,000, 10,000 కూడా ఇచ్చారు కొన్ని చోట్ల వైసీపీ. అదేమంటే వాళ్ళకు నమ్మకం ఉంది, పథకాలు ఇచ్చాం, ప్రజలు మాకే ఓట్లు వేస్తారని. రైట్, గుడ్, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. వాళ్ళు తిప్పలేదే వాళ్ళు పడ్డారు. ప్రతిపక్షాలు ఏదో ఫ్రెండ్షిప్ అన్నారు, కూటమి కట్టారు, కలిసి చేయాలన్నా చేసుకున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. అయినా మీరు వదల్లా. ఓటర్లను కొట్టారు, బెదిరించారు. ముందు రోజే ఏజెంట్లను కూడా బెదిరించారు. మీరు ఏజెంట్లుగా కూర్చోవద్దని చాలా చోట్ల. ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అన్ని రకాల అక్రమాలు చేశారు. దొంగ ఓట్లు చేర్పించారు, వాలంటీర్లను వాడుకున్నారు, ఇన్ని చేశారు. అయినా సరే ఏదో పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా హింస ఏంటి? ఏజెంట్లుగా కూర్చున్నారని కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం కోసం జనాన్ని తీసుకెళ్లే బూతుల దగ్గరికని కొడుతున్నారు. ఆడాలేదు, మాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా కొడుతున్నారు. అసలు రౌడీలు, గూండాలు అనే పదాలు కాదు, ఇంకేదైనా పెద్ద పదాలు వాడాలి. బాహుబలి సినిమాలో కాలకేయులు కరెక్ట్గా సరిపోద్ది వీళ్ళకి. అలా తయారయ్యారు. ఎంత దారుణంగా కొడుతున్నారు. తిరుపతిలో 200-300 మంది కార్యకర్తలు వెళ్ళి, వాళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏదో చేస్తున్నారు. అనుమానం వచ్చి ఎలక్షన్లో పోటీ చేసిన చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే ఎట్లా కొట్టారో చూసాం. విజువల్ చూస్తే భయం వేస్తుంది. ఇంత పెద్ద సమ్మెట, ఇనప కర్రు నాగలికి సంబంధించిన కమ్మర్లు తయారు చేసే దాన్ని తీసుకెళ్ళి కొడతారు మనుషుల్ని. సమ్మెటతో కొట్టడం ఏంటి? అలాంటి హింస. తాడిపత్రిలో తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీదకి వెళ్ళి అతన్ని కొట్టి అతని ఇల్లు కూల్చేశారు. తాడిపత్రిలో ఇల్లు కూల్చేశారు ఏకంగా. ఇక మాచర్ల, గురజాల ఈ ఏరియాలో చెప్పనవసరంలా, నరసరావుపేట. అసలు అది వీళ్ళు ఎట్లా వెళ్తున్నారంటే ఒక చెప్పే కదా నేను, బాహుబలి సినిమాలో కాలకే సైన్యం వెళ్తున్నట్టే రాడ్లు కర్రలు పట్టుకుని ఒక శైవ విహారానికి వెళ్తున్నట్టుగా వెళ్తున్నారు. అది చూస్తే భయం వేస్తుంది. మనం ఏ సమాజంలో ఉన్నామని భయం వేస్తుంది. పోలీసులు ఉన్నారా లేరా, అసలు ఇది చట్టబద్ధ పాలన ఉందా లేదా, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా లేదా తెలియదు. గుంపులుగా 300-400 మంది స్టీల్ రాడ్స్, ఐరన్ రాడ్స్, గొడ్డళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. అది చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా స్టిల్ టుడే, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. 13వ తేదీన అయిపోతే వాళ్ళ 17వ తేదీన ఉన్నాం మనం. ఎందుకు ఇంత ఇదిగా జరుగుతోంది అర్థం కాదు. అధికారులు ఏం చేస్తున్నారు అని అంటే, సహజంగా అధికారులు చోద్యం చూస్తున్నారు అని వార్తలు రాయడం మాకు అలవాటు జర్నలిస్టుగా. ఇక్కడ అధికారులు చోద్యం చూడడంలే, అధికారులు రెచ్చగొడుతున్నారు, అధికారులు సహకరిస్తున్నారు, కోఆపరేట్ చేశారు వాళ్ళకి. మేము చూసి చూడనట్టు, మేము సైడ్కి వెళ్ళిపోతాం, చూసి చూడటం కూడా అక్కడ ఉన్నాం మేము, మీరు వెళ్ళి మీ పని మీద చేసుకోండి అన్నట్టుంది. అక్కడ పెట్రోల్ బాంబులు చాలా కాలం తర్వాత
పల్నాటి సీమలో చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ బుసలు కొడుతోంది. నాటు బాంబులు దొరుకుతున్నాయి, పెట్రోల్ బాంబులు దొరుకుతున్నాయి. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పాలన ఇదా? ఏజెస్ వెనక్కిలోకి తీసుకెళ్తున్నాడు. రాత్రియుగంలోకి తీసుకెళ్తున్నారా? రాష్ట్రాన్ని తీసుకెళ్లారా? 13వ తారీఖు ప్రజలు ఏం తీర్పిచ్చారో తెలియదు, కానీ ఈ రాత్రియుగపు పాలన, రాత్రియుగపు సంస్కారం లేకపోతే ఇటువంటి మాత్రం ఎవరు కోరుకోరు. అవసరమా ఇది? ప్రజలకి ప్రశాంతత లేకపోతే, శాంతి భద్రతలు అదుపులో లేకపోతే ఏ వ్యాపారవేత్త రాడు పెట్టుబడి పెట్టడానికి, ఏ పారిశ్రామికవేత్త రాడు పరిశ్రమ పెట్టడానికి, ఓ బట్టలు దించుకోవడం తప్ప. సో ఇలాంటి సిచ్యువేషన్లో 3-4 డెవలప్మెంట్స్ జరిగాయి గడిచిన 2 రోజులుగా. ఫిర్యాదు మీద ఫిర్యాదులు వెళితే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీ పిలిపించారు. వాళ్ళని ఏదో క్లాస్ పీకారో లేకపోతే ఏం జరిగిందని అడిగారు. సరే, అది ఏదైనా కానీ అడిగితే వీళ్ళేదో చెప్పారు. ఓ 4 ఎస్పీల మీద, ఒక కలెక్టర్ మీద చర్య తీసుకున్నారు. ఓ 12 మంది కింద స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం ఫామ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఫామ్ అయింది ఆ టీం. వీళ్ళు 48 గంటల్లోగా ఏదో రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారట. అసలు ఏంటిది? మీరు స్పందించింది ఎప్పుడు? 2 నెలల నుంచి రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి మొత్తుకుంటున్నారు పార్టీలు కానీ ప్రజలు కానీ. ఇనిషియల్గానే చర్యలు తీసుకోవాల్సింది పోయి చివరి నిమిషం వరకు ఉండి రేపో ఎల్లుండో పోలింగ్ అనగా ఏదో నేమ్ సేక్ 2-3 చర్యలు తీసుకుంటే అయిపోతుందా? డీజీపీని ఎప్పుడు మార్చారు మీరు? పోలింగ్ ఇంకో వారం కూడా లేదు అప్పటికి. ఆయన డీజీపీ కుర్చీలో కూర్చునేది ఎప్పుడు? అవన్నీ సెట్ చేసుకునేది ఎప్పుడు? ఎక్కడేం జరుగుతుందో ఆయన తెలియాలి కదా. ఇంటెలిజెన్స్ డీజీ ఆయన్ని అదే రోజు కదా. అప్పటిదాకా చేసిన ఆయన ఏం చేశాడు ఈయనకు తెలియదు. ఆయన చేయాల్సిన ఆయన చేసేసాడు. సెట్ చేయాలంటే ఎట్లా? కింద ఉన్న యంత్రాంగం అంతా ఈయన గ్రిప్లోకి రావాలంటే కనీసం 1 నెలన్న టైం ఉండాలి కదా. అంటే ఇంత గుడ్డితనంగా ఎందుకు చేశారు? చీఫ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ మీద ఒక లెటర్ రాయగానే మార్చేశారు. 40 రోజుల ముందే షెడ్యూల్ వచ్చిన వెంటనే. ఇప్పుడు ఇంతమంది కంప్లైంట్ చేస్తే సీఎస్ అలాగే ఉన్నాడు ఆయన. ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు ఆయన. పైగా ఆయన ఆ ఎస్పీ సరిగ్గా పనిచేయలేదు, ఈ ఎస్పీ సరిగ్గా పనిచేయలేదని ఈయన రిపోర్ట్లు ఇస్తున్నాడు. పెన్షన్లు సరిగ్గా ఇవ్వలేకపోయాడు చీఫ్ సెక్రటరీ. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ దాడులు ఎవరిని ఏం చేస్తారో తెలియదు. రేపు కౌంటింగ్ జూన్ 4వ తేదీన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కౌంటింగ్ రోజు గొడవ అయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు మాత్రమే కాదు, కౌంటింగ్ తర్వాత కూడా ప్రతీకార చర్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 2 వారాలు, కనీసం కౌంటింగ్ తర్వాత కూడా 2 వారాల పాటు ఇక్కడ కేంద్ర బలగాలతో పహారా కాయాల్సి ఉంటుంది రాష్ట్రం మొత్తం అని చెప్పి. అంటే అధికార పార్టీ గనక ఓటమి పాలైతే వాళ్ళ ప్రతీకార చర్యలు ఇలా ఉంటాయని ముందే సిమ్టమ్స్ వస్తున్నాయి. ఈ మాత్రం ఊహించలే. అసలు ఇలాంటి రాష్ట్రం ఒకటి భారతదేశంలో తయారవుతుంది కొత్తగా. పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి అద్భుతమైన రాష్ట్రం ఇట్లా తయారవుతుందని కలలో కూడా ఊహించుండడు ఎవడు. భయపడిపోతుంది యంత్రాంగం మొత్తం. నిజంగా మీ పోలీస్ అధికారులు మీరు ఉక్కు పాదంతో అణిచేస్తే ఒక్కడైనా కిక్కురు మనకుండా పడి ఉండడు. అట్లా ఎందుకు మీరు చెంచాగిరి చేశారు వీళ్ళందరికీ? సో ఇలాంటి సిచ్యువేషన్లో రేపు ఏం జరగబోతోంది, ఈ సిచ్యువేషన్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, లోపం ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటాడు ఈసీ వల్లే హింస జరిగింది అంటాడు. ఈసీ సమ్మెట పట్టుకొని వెళ్ళిందా? ఈసీ గొడ్డలు పట్టుకొని వెళ్ళిందా? ఓకే, వాళ్ళు అనుకున్న టైంకి చర్యలు తీసుకోకపోయి ఉండొచ్చు. చేసింది ఎవరు? సుత్తి పట్టుకొని వెళ్ళి కొట్టింది ఎవరు? కార్లు పగలు కొట్టింది ఎవరు? ఇల్లు తగలబెట్టింది ఎవరు? తమరే కదా, తమర మనుషులే కదా. లోకం కోడే కూస్తోంది. ఈ మొత్తం సైన్యాన్ని నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డిను మొన్న డీజీపీతో పాటు మార్చబడిన ఒక అధికారి, ఇద్దరు కలిసే మొత్తం సైన్యాన్ని నడిపించారు అని. ఈసీ వల్లనే హింస జరిగిందంట. ఈసీ వెళ్ళిందా దాడులకి? సో ఇలాంటి సిచ్యువేషన్లో
పరిస్థితి ఇలా మారడానికి గల కారణం ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, కౌంటింగ్ అప్పుడు ఏం జరుగుతుంది, కౌంటింగ్ రోజు ఏం జరగబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. కౌంటింగ్ తర్వాత 2 వారాలని ఇంటెలిజెన్స్ అలారం ఇచ్చిందంటే ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అనేది మనం చర్చిద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో మనతో సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారు, ఇది ఎన్నికల కమిషన్ లేటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన అనర్థం కాదా ఇది? అంటే ఇక్కడ మనం ఒక అంశం, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఎంత దారుణమైన హింస జరుగుతుందని ఎవడు ఊహించలేదు, ఎప్పుడు జరగలేదు కూడా. మీకు ఎప్పుడో బాక్సులు ఎత్తుకుపోయారు అంటే ఎక్కడో కడపలో బాంబులు వేసారని చెప్పారు 40 ఏళ్ల క్రితం. 40 ఏళ్ళు, అది కూడా మా చిన్నప్పుడు 78, 72 ముందు బ్యాలెట్ బాక్సులు. 83 తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన చైతన్యం నుంచి ఈ 40 ఏళ్ళలో ఇప్పుడు ఈ 2 జనరేషన్ చూడలేదు. ఇది కూడా నిజంగా చెప్పాలంటే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన హింసను దృష్టిలో పెట్టుకుంటే ఎన్నికల సంఘం ముందే అప్రమత్తం అయి ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన ఒక బీజేపీ నాయకురాలు చేయి కోసేశారు. ఆ రోజే బీజేపీ స్పందించుంటే ఈ ఎన్నికల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో రేపు జనరల్ ఎలక్షన్లు ఎలా జరుగుతాయి అని వాళ్ళు ఫోర్కాస్ట్ చేసి ఉంటే చాలా ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళు కూడా ఉపక్రమించి ఉండేవారు. ఎందుకంటే ఈ చేయి నరికేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు, బీజేపీ కార్యకర్త ఆవిడ. పంచాయతీ ఎన్నికల్లో మన భానుప్రకాష్ గారికి బాగా గుర్తుండి ఉంటుంది. వాళ్ళు జరిగిన ఉప ఎన్నికల్లో తిరుపతి ఉప ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు పోటీ చేశారు. అక్కడ జరిగిన అక్రమాలు, రిగ్గింగ్, నకిలీ ఓట్లు వాళ్ళకి తెలుసు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా ఎన్నికలు జరగాలని ఆశించుంటే ఈ విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండేది ఖచ్చితంగా. ఎందుకంటే ఓటర్ల జాబితా దగ్గర నుంచి దొంగ ఓట్లు ఆల్మోస్ట్ జనవరి నుంచి, అంటే ఎలక్టోరల్ డివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అనౌన్స్మెంట్ అప్పటి నుంచి చివరి వరకు ప్రతి దాంట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం కనిపించింది. అధికార యంత్రాంగం ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల యొక్క ఉప ఎన్నికలతో సంబంధించి తప్పులు జరిగిన ఇప్పుడు సస్పెండ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి లేదని ముందే ఫోర్కాస్ట్ చేసి అంటే అక్కడికి కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దీపక్ మిశ్రాని పంపించడం అనేది చాలా పెద్ద హిస్టారికల్ ఇష్యూ. అది ఒక రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారిని ఎన్నికల పర్యవేక్షణకు పంపించారంటే వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకున్నారు. అయితే యంత్రాంగంలో నరనా జీర్ణించుకుపోయిన ఫ్రాక్షనిజం అనే దాన్ని పరిపాలనలో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ఆత్మాహుతి ధనంలో ఉన్న అధికారులు ఏ రాష్ట్రంలో లేరు. ఈవెన్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ చీఫ్ సెక్రటరీ అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిసీవ్ చేసుకోలేదన్న ఆరోపణ వచ్చిన రోజున కూడా చీఫ్ సెక్రటరీ సరెండర్ అయ్యారు తప్ప ఇలాంటి యంత్రాంగం లేదు. పోస్ట్ పోల్ ఎలియన్స్ వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయని ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడిగారు. మరి ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్న జగన్మోహన్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయమని అడగలగా. అక్కడ ప్రమాణ స్వీకారం చేయని మమతా బెనర్జీని తీసేయాలని శుభేంద్ర అధికారి అడిగినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు, ఇంకా వైలెన్స్ చేస్తాడు అనుకున్నప్పుడు ఈ వ్యక్తిని ముందు అలా 6 నెలల ముందే ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాల్సింది భారతీయ జనతా పార్టీ ఆ తప్పుదం చేసింది. ఈ హింస చేస్తున్నది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టినా నిన్న ఏం చెప్పారు వాళ్ళు, 14 రోజుల పాటు ఫలితాలు వచ్చిన 14 రోజుల పాటు పరిస్థితి బాగుంటుందని అంచనా వేశారంటే ఏ రకమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయని ఆలోచించాలి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రాంతీయ పార్టీలను బతకనవటం లేదు ఒక పక్కనే, ఓ పక్కన అసలు ప్రాంతీయ పార్టీలు ముక్కలు చేస్తుందని చెప్పిన చోట ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలతో పొత్తుకెళ్ళింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనమైపోతుందని వాళ్ళు తెలిసే కదా. అంటే ఈ 2 పార్టీలు ప్రసాద్ గారు మరి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసి టార్గెట్ చేసి చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఇది వాస్తవాలు మాట్లాడండి. నేను చెప్పిన దాంట్లో మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ మార్పులు జరిగే రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ మార్చినటువంటి సందర్భాలు లేదు. అది మీకు కనపడలేదా? ఒకటి గమనించండి భానుప్రకాష్ గారు, చెప్పరా మీరు దిద్దుబాటు చర్యలు కూడా చేయాలి. మీరు చీఫ్ సెక్రటరీ మార్చుంటే ఈ పరిస్థితి లేదేమో. 5 మంది ఐఏఎస్ ఆఫీసర్ని 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేశారా లేదా? అది కనపడదా మీరు? భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు గురించి చెప్తున్నాను నేను వ్యవహరించిన తీరు గురించి. తీరు యాక్సెప్టెన్స్ కాదండి. మీరు 100 మంది ఐఏఎస్ కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్. ఇక్కడ రాష్ట్రం డీజీపీని మార్చినప్పుడే చీఫ్ సెక్రటరీని మార్చుంటే మీ డిమాండ్ ప్రకారం మీ పార్టీ అధ్యక్షురాలు 22 మంది ఐపీఎస్ అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చారు. కనీసం మార్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ. మీరు చెప్తేనే నేను చెప్తాను. అటానమస్ బాడీ కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటారు. గమనించాల్సిందే అటానమస్ బాడీ కూడా చర్యలు తీసుకుంటారు. సరే, ఓకే, ఒక్క నిమిషం. మేము చిత్తశుద్ధితో చేస్తాం. ఒక్క నిమిషం భాను గారు, నిజమే మీరు అన్నది నిజమే. అది అటానమస్ బాడీ, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి, బీజేపీ చేసేది కాదు అనేది. సరే, అది బియాండ్ ది వే చేస్తారా లేదా, బ్యాక్ డోర్ రాజకీయాలు పక్కన పెడదాం కాసేపు. నిజంగా కూడా మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన పెన్షన్లని ఎలా ఇవ్వాలని చెప్పింది ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీకి. ఇళ్లకే తీసుకెళ్ళి ఇవ్వాలి చెప్పింది కదా క్లియర్గా. పెన్షన్లు 1వ తారీఖే ఇవ్వాలి, ఇళ్లకు తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పింది. ఆయన ఏం చేశాడు? ఎక్కడన్నా అది ఇంప్లిమెంట్ చేశాడా? మొత్తం వైసీపీ కార్యకర్తలను తీసేసిన వాలంటీర్లు ఏం చేశారు? తీసుకెళ్లి వాళ్ళని మంచాల మీద మోసుకొచ్చి పంచాయతీ ఆఫీసులకు తీసుకొస్తే, సచివాలయాలు తీసుకొస్తే ఎంతమంది చనిపోయారు చూసాం మనం. పోనీ అప్పుడైనా మనం ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని వెంటనే మార్చారా? లేదు. మే 1వ తేదీ పెన్షన్లో కూడా ఆయన్నే కొనసాగించారు. అప్పుడు కూడా అదే పరిస్థితి. బ్యాంకులో వేశారు. బ్యాంకుల దగ్గర పడిగాపులు పడ్డారు జనం. అంటే ఇంత బ్లేటెంట్ గా ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాలని ధిక్కరిస్తున్నాడు, పొలిటికల్ బాసులకే జై కొడుతున్నాడు అని తెలిసిన తర్వాత కూడా మీరు అన్నట్టు బీజేపీ కూడా కంప్లైంట్ చేసింది, టీడీపీ కంప్లైంట్ చేసింది, జనసేన కంప్లైంట్ చేసింది, బీజేపీ ఇట్ సెల్ఫ్ పురంధేశ్వరి గారు కంప్లైంట్ చేశారు. ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక్కటే చెప్తున్నా. ఇది కాకుండా దాదాపు 22 మంది ఆఫీసర్ల మీద పురంధేశ్వరి గారు కంప్లైంట్ రాశారు, మిగతా వాళ్ళందరూ రాశారు. ఆ 22 మందిలో 4 మీదనో 5 మీదనో చర్యలు తీసుకున్నారు. ఏం ఆపారు? వాళ్ళు నాటగా ఆపగలిగారా? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదా? ఇంత దారుణంగా, ఇంత దరిద్రంగా తయారు చేసేందుకు రాష్ట్రాన్ని అందరూ కలిసి ఇందులో జగన్మోహన్ రెడ్డి చేశాడు, మిగతా వాళ్ళు చూశారు అంతే. ఆయన నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నాడు. మీరు కూడా ఆయన చేశాడు, మీరు చూశారు. మీరు అందరూ, నేను అనేది ఒక బీజేపీని కాదు. ఏంటండి ఇది? మరి ఇంత దౌర్భాగ్యమా? భానుగారు ఇంకొక మాట చెప్తాను. మీరు తిరుపతిలో ఉంటారు. మీ తిరుపతి బై ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ ఎన్నికల్లో మీ తిరుపతి కలెక్టర్ ముందు ట్రాన్స్ఫర్ అయ్యాడు. కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఎన్నికలు జరిగిన 24 గంటల తర్వాత ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది మీరే చెప్పండి. ఆయన చెప్పండి భాను గారు. వెంకటకృష్ణ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఇష్యూయింగ్ అథారిటీ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ గా చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ డైరెక్షన్స్ ఇచ్చే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. దాన్ని అమలు చేయాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు కానీ గమనించినట్టయితే భారతదేశంలో ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎక్కువ మందిని బదిలీ చేసి ఎక్కువ మందిని విధి నుంచి తప్పించింది ఆంధ్రప్రదేశ్ లో. అంటే చర్యలు తీసుకోలేదు చెప్పండి కేంద్ర ఎన్నికల సంఘం. తీసుకున్న కారణంగా ఈ మాత్రమైన ప్రశాంతంగా వైసీపీ నాయకులుగా అధికారులు వైసీపీ నాయకుల్ని మోసే అధికారులు వైసీపీ నాయకులు మోసే అధికారులు కానీ ఉండింటే పొరపాటున
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటే జాగ్రత్తల కారణంగా ప్రజలు ఈ మాత్రం ప్రశాంతంగా ఓటేశారు. కానీ దురదృష్టం, ఎన్నికల రోజు తెనాలిలో ఓటర్ని చెంపదెబ్బను కొట్టినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే, అలాగే ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు గన్మన్ మీద సమ్మెట దాడిన తిరుపతిలో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సమ్మెటి పొరపాటు అది తలకు తగిలితే మనిషి చనిపోయి ఉండేవాడు. అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు ముందే రాళ్ళు రోడ్ వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రశ్నకి సమాధానం దొరకనే అందరూ చుట్టుపెట్టుకుంటున్నారు ఇవాళ. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఉందే, ఒక బీజేపీ నాయకులుగా మభ్య పెడుతున్నారు కాదు బానన్న, ఒక మాట, బీజేపీ నాయకుడుగా మీరు వేసిన ఈ ప్రశ్న ఇంత తెగింపు ఎక్కడిది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, ఇంత బరి తెగింపు ఏంటని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తారు. ప్రశ్నే తప్ప సమాధానం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ అధికార పార్టీ నాయకులు తిరిగి మేము అధికారులకు వస్తాం, మీరు ఏం చేసినా సరే ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడినట్టు మేము కాపాడుకుంటామని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని కార్యకర్తలను రెచ్చగొట్టడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, దీని వెనకాల కర్త కర్మ క్రియ అంతా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉసిగొలిపి వాళ్ళు ముందుకు పెట్టి వీళ్ళు వెనకున్నారు. ఈ రోజు కేసులు నమోదు చేసి మీరు చెప్పినట్టు మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం అని గనక ఆయన చెప్పాడు, అదే గనక నమ్మారు అని అనుకుంటే గడిచిన 5 ఏళ్ళు అలా చేసినట్టే కదా. అంటే గడిచిన 5 ఏళ్ళు ఆయన అలా చేస్తుంటే మనం సినిమా చూసినట్టే కదా. ఆ సినిమా చూస్తూ ఉండబట్టే ఇవాళ వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చింది. ఏంటిది? నేను సింపుల్, అసలు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డెమోక్రటిక్ స్టేట్ లా ఉందా? అదే కేజీఎఫ్ డెన్లా ఉందా? ఏమో రాజకీయమండి ఇది. మేము అనేక పర్యాలు చెప్పడం జరిగింది, ఒక నియంత, ఒక రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్ లో రాజ్యం వెళ్తోంది. దురదృష్టం, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని, ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి కొన్ని అధికారాలని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు రౌడీ రాజ్యాన్ని కొనసాగించారు. మీరు వెస్ట్ బెంగాల్ కానీ కేరళలో కానీ మీరు కానీ గమనించినట్టయితే వెస్ట్ బెంగాల్లో మా కేంద్ర మంత్రులు అక్కడ గాయపడిన కార్యకర్తలకు చూసేదానికి పోయినప్పుడు కాన్వాయ్ మీద దాడి జరిగిందన్న వెస్ట్ బెంగాల్లో. కాన్వాయ్ మీద కేంద్ర మంత్రికి రక్షణ లేదు వెస్ట్ బెంగాల్లో. అంటే ఇలాంటి రౌడీ ముఖ్యమంత్రులు దేశంలో ఆంధ్రప్రదేశ్ లో కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు పూర్తిగా అధికారం ముందుకి చేతుల్లో పోదామని చెప్పి రౌడీజాన్ని ప్రోత్సహిస్తే ఇదే విధంగా ఉంటుంది. నేను అందుకనే ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీరు యూకేకి కాదు వెళ్లాల్సింది, యూపీకి వెళ్ళి ఉండాలి. యూపీకి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళుంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కంట్రోల్ చేస్తున్నారో, ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారో, ఏ విధంగా రౌడీ ముఖాన్ని ఉక్కు పాలనతో నొక్కారో ఒకసారి వెళ్ళి చూసి ఉండాలి. 20 రోజుల పర్యటన 10 రోజులు యూపీకి ఏంటో తెలిసి ఉండేది. దాదాపు 11,000 మంది రౌడీ షీటర్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తమ బెయిల్ రద్దు చేసుకుని జైలుకి వెళ్ళిపోయారన్న తిరిగి మాకు వద్దు, బయట ఉంటే మాకు ప్రమాదం అని చెప్పి అదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, అదే రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందన్నా మీరు చెప్పినట్టు మొదటి నుంచి విధ్వంసంతో మొదలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 సంవత్సరాల కాలంలో పత్రికల్ని, ప్రజల్ని, ప్రతిపక్షాల్ని అందరినీ ఇబ్బంది పెట్టారైనా. అందుకని ప్రజలు ఈరోజు వారికి గుడిపాఠం చెప్తున్నారు. మీరు ఈరోజు రాసుకోండి, ఖచ్చితంగా జూన్ 4వ తేదీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాబోతున్నాము. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించి అధికార పార్టీని భుజాలు మోసినట్టు మీ మీద కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా అధికార పార్టీ నాయకులు వెనకుండి నడిపించారు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనుకుంటారు. అధికారులకు మేము రాబోతున్నాం, అన్ని విషయాలు బయట పెడతాం, అందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పి మీ ద్వారా అధికార పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కావట్లా. ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారో తెలియదు, లేదా గెలుస్తాం మళ్ళీ మనమే, వీళ్ళెవరు ఇంత అసలు ఈ మాత్రంతో కూడా వీళ్ళకి ఇది రాకూడదని ధైర్యంతో చేస్తున్నారో తెలియదు. తాడిపత్రిలో చూసాం కదా ఒక చిన్న ఇది, జేసీ ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని పోలీసులు హైదరాబాద్ పంపించేశారు. ఏందండి అది?
పోలీసులు రక్షణ కల్పించి ఇక్కడే ఉండండి, మేము మీకు ఉన్నామని చెప్పి చెప్పాల్సింది పోయి మీరు ఇక్కడ ఉండదు పంపించే హైదరాబాద్ వెళ్ళిపోండి పంపించేస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఆ జేసీ స్థాయి నాయకులు మనుషులే ఉండడానికి వీల్లేదన్నారో మరి పోలీసులు భయపడ్డారు కాపాడలేమని. అలాంటి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని ఎవరైనా కలగంటారా, ఊహిస్తారా ఎవరైనా? ఇంత దరిద్రపు సిచ్యువేషన్ వచ్చినందుకు ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సిగ్గుపడాలా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు సిగ్గుపడాలా, పోలీసు బాసులు సిగ్గుపడాలా, కోర్టులు కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని, గౌరవ న్యాయస్థానాలు కూడా 1-2 సార్లు ఆలోచించాలి. ఏంటి అసలు సుమోటోగా ఎందుకు వెళ్ళలేదు ఇది, రాజ్భవన్ ఎందుకు రెడ్డి గారు? ఈ హింస, ఈ దాడులు, వీటిని తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తుంది? ఎందుకంటే అక్కడున్న లీడర్లను కూడా పోలీసులు పంపించేస్తున్నారు హైదరాబాద్. ఇది అంటే అసలు అక్కడ మేము కాపాడలేమనుకుంటున్నారా, లేకపోతే ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదనుకోవాలా, అర్థం కాని పరిస్థితి కదా. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్తుండు. ఎవరు డబ్బులు వెళ్తుండు? ప్రజల డబ్బులు. మీరు ఇచ్చారా? గోశాల గారు మీరు ఇచ్చారా ఆయనకి ఏమన్నా? ప్రజల డబ్బులతోటే కదా. నా డబ్బులతో వెళ్తారన్నాడని అన్నారు. ఏంది ఆయన డబ్బులతో వెళ్ళేది? లేదు నిజమే, ఓన్ మనీతో వెళ్తాడని ఎలక్షన్ కమిషన్ ఏదో పెట్టాడని కూడా అన్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి తిరిగే ప్రతి ఖర్చు ఆయన డబ్బులేనా? కాదబ్బా, ప్రైవేట్ టూర్ ఎట్ అవుతుంది. ఇంతకుముందు వెళ్ళిన టూర్లన్నీ ముఖ్యమంత్రి హోదాలోనే. ఎన్నికలు అయిన రోజు నుంచి ఆయన తిరిగే ప్రతి ఖర్చు కవిహృదయం అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నంటే ఎన్నికలు అయిన రోజు నుంచి తిరిగే ప్రతి ఖర్చు కూడా ప్రభుత్వం అందే కదా ముఖ్యమంత్రి. మరి నీకు ప్రభుత్వంలో నీకు ప్రజలు కట్టిన పన్నులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ స్థానంలో ఉండి మరి ఇంత హింస జరుగుతుంటే ఎందుకు ఆ మనిషి బయటికి రాడు? నీకు హోదాను ఎంజాయ్ చేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే అనుకోవచ్చు నాకు సంబంధం లేదు, ఇంక ఎన్నికలు అయిపోయినాయి, నేను దిగిపోతున్నాను, ఇక నాకేం పని అనుకోవచ్చు. నీకేం పని అనుకున్నప్పుడు దిగిపోతున్నా అంటే 175 అంటున్నాడు కదా. సరే 175 ప్రస్తుతానికి అయితే రిజల్ట్ వచ్చేందుకు నా సంబంధం లేదు అనుకున్నట్టే ఉంది కదా ఆయన చేసేది. సెక్యూరిటీ ఎవరు ఇస్తున్నారు ఆయనకి ఇప్పుడు? ఆ గవర్నమెంట్ ఆ డబ్బులు ఎవరి? ప్రతిదీ ఈరోజు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. మరి ఇన్ని ప్రివిలేజెస్ నువ్వు ఎంజాయ్ చేస్తూ నీకు రాష్ట్రం ఇంత జరుగుతుంటే మీరు చెప్పండి, ఒక్క నిమిషమైనా బయటకు వచ్చి ఆ పెద్ద మనిషి మాట్లాడా? ఇదిగో సంయమనం పాటించండి, నువ్వు ముఖ్యమంత్రివి, నీ క్యాడర్గా చెప్పడం, హోల్ స్టేట్కి చెప్పాలి, మీరు అందరూ ఎన్నికలు అయిపోయిన సంయమనం పాటించండి, ఎవరు గొడవ చేయొద్దు, తగిన చర్యలు తీసుకుంటామని ఒక్క బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఎన్నికల రోజు కూడా ఉదయమే లేదా ముందు రోజు సాయంత్రమే ప్రజలకు పిలుపు ఇవ్వాలి, అందరూ ఓటేయండి. ఓటు కాసేపు వెంకటకృష్ణ గారు అంటే అది ఒక ఆస్పెక్ట్. నీకు ఎన్నికల రోజు మే 13వ తేదీ, మొన్న 13వ తేదీ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినాయి గొడవలు. 13వ తేదీ స్టార్ట్ అయితే ఈరోజు 17వ తేదీ అయితే ఒక్కసారైనా సరే ఆ మనిషి వచ్చి డీజీపీని పిలిపించి మాట్లాడటము, లేకపోతే ఎన్నికలు జరుగుతున్న ఇవ్వచ్చు కదా. ఆయన ఈసీ కంట్రోల్ ఉంటారు, నేను కాదన్న, అయినా కూడా ముఖ్యమంత్రిగా నీకు ఆ బాధ్యత లేదా? అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? కొట్టండి, చంపండి, మనం ఓడిపోతున్నాం, రేపు కౌంటింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళు దొరకకూడదు అన్నట్టుగా భయపెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంత విలువలు లేని ముఖ్యమంత్రి, ఇంత చేతగాని ముఖ్యమంత్రి అని నేను చెప్పను, ఇన్ని విలువలు లేని ముఖ్యమంత్రి, ఇంత దిగజారిన ముఖ్యమంత్రిని నాకు తెలిసి గతంలో లేడు, భవిష్యత్తులో రాడు. ఎందుకంటే వెంకటకృష్ణ గారు మొన్న మాచర్ల బ్రహ్మారెడ్డిని అనుకోకుండా నాకు కాల్ చేశాడు. కాల్ చేస్తే వేరే విషయం మాట్లాడుతుంటే అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక మాట చెప్తే మన వాళ్ళకి కూడా మనతో రోడ్లపైకి వస్తాను, దండిగా కొట్టుకుంటాను కదా, ఒక మాట చెప్తే ఉంటారు కదా, రాకుండా ఉంటారు కదంటే, ఎక్కడ జీవి నేను ఎక్కడ మనోళ్ళు ఎక్కడ పోయారు, వాళ్ళే కదా మొత్తం పంపించి శైర విహారం చేస్తుండ్రు రాడ్లో ఎన్ని పట్టుకొని అంటే. ఎందుకునా అంటే ఆయన ఒక కారణం చెప్పాడు, ఏం లేదు, ఇది పూర్తిగా పార్టీ తీసుకున్న నిర్ణయం. ఇది ఒక మాచర్లో రామకృష్ణారెడ్డో, లేకపోతే తాడిపత్రిలో పెద్దారెడ్డో, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డో, XOY తీసుకున్న నిర్ణయం కాదు, ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. ఏంటంటే పార్టీ ఓడిపోతుంది, వీళ్ళందరికీ ఎవరైతే అతి చేశారు 5 సంవత్సరాల్లో, రేపు ఓడిపోతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే XYZ కావచ్చు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే రేపు వీళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే వీళ్ళ చుట్టూ కొంత క్యాడర్ కావాలి. ఎప్పుడైతే పార్టీ ఓడిపోతుందో వీళ్ళ చుట్టూ వాళ్ళందరూ ఏదో పార్టీ అన్న మారిపోతారు,
లేదా పారిపోతారు లేదా వచ్చి టీడీపీకి సరెండర్ అవుతారు. ఈ రెండు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళందరికీ గంజాయి ఇచ్చేసి మనమే గెలుస్తున్నామని చెప్పేసి మనమే గెలుస్తున్నామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించి తర్వాత గంజాయి ఇచ్చేసి మీరు పోయి కొట్టండి వాళ్ళందరినీ, ఎన్నికలు రిజల్ట్ వచ్చేలోపు ఈ లోపు కొట్టండి అని చెప్పి పంపిస్తున్నారు. రీజన్ ఎందుకు పంపిస్తున్నారంటే కొట్టడానికి, వీళ్ళందరూ కొట్టడానికి పోతే మొత్తం గుర్తే కదా వీళ్ళందరూ, లేదా పార్టీ చేర్చుకోదు టీడీపీ వీళ్ళందరినీ దగ్గరికి రానిది. రెండోది ఇప్పుడు ఈసీ ఏకంగా ఎస్పీని సస్పెండ్ చేసినప్పుడు కేసులు పెడతారు. కేసులు అయ్యి టీడీపీ రానియనప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళ దగ్గర బడి ఉండాలి. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టులు కేసులు ఇవన్నీ లీగల్ ఎయిడ్ కావాలంటే ఆ బెయిల్ కావాలన్నా లేకపోతే వాళ్ళకు ఫుడ్ కావాలన్నా బతుకు తెరు కావాలన్నా ఆ ఎమ్మెల్యే అభ్యర్థితోటే ఉండాలి, ఆ పిల్లేని రామకృష్ణారెడ్డితో పెద్దారెడ్డితో వీళ్ళతో ఉండాలి. వీళ్ళతో లేకపోతే వాళ్ళు బతకలేరు. సో వీళ్ళతో ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్. సో వీళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళందరినీ కేసులు ఇరికించడం కోసము ఈరోజు దాడులు చేపిస్తుండ్రు. ఇది ఒక స్ట్రాటజీ. ఇది ఒకసారి జరిగితే బ్రహ్మారెడ్డి అని చెప్పాడు, ఒకసారి జరిగితే యాక్సిడెంట్లు అనుకోవచ్చు, స్టేట్ మొత్తం జరుగుతుంది కదా. అవును, అంటే అది పార్టీ నిర్ణయం కదా. అంటే ఎవరు ఈ పార్టీ నిర్ణయం తీసుకుంది? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అందుకు కదా ఆయన బయటికి రాంది, వచ్చేసి మీరు సంయమనం పాటించండి. ఈసీని మనం బ్లేమ్ చేస్తే లాభం ఏముంది ఇక్కడ? ఇప్పుడు పల్నాడు ఎస్పీ పాత నేతను మార్చారు, బిందు మాధవ్ను అతను తీసుకొచ్చారు. ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ అ నైస్ ఆఫీసర్ పాపం. కాకపోతే ఏమైందంటే తన ఆర్డర్స్ ఇచ్చినా కూడా కింద ఆఫీసర్స్ ఇనలేదు. కింద ఆఫీసర్స్ అందరూ ఎవరు? మళ్ళీ ఎస్ఐలు సిఐలు అందరు కానిస్టేబుల్స్, ఈ గవర్నమెంట్ పెట్టిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు పాపం ఆ ఎస్పీ వీళ్ళు చేసిన అంటే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆ ఎస్పీ బలైపోయి ఈరోజు ఈసీ అతన్ని సస్పెండ్ చేసింది. ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం మీరు సస్పెండ్ చేశారు ఈరోజు. పాపం తన కెరీర్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఐపీఎస్లు బలైనా ఐఏఎస్లు బలైనా లేకపోతే ఆ రాష్ట్రంలో ప్రజలు చనిపోయినా దెబ్బలు తగిలినా అతనికి అనవసరం. ఆ బుద్ధి ఎవరికి ఉండాలి? ఆ బుద్ధి ఎవరికి ఉండాలి? ఆఫీసర్స్ ఉండాలి. ఈయన మాట అంటే మన బతుకులు ఆగమవుతుంది తప్ప అయ్యేది లేదు. ఆయన వచ్చిన ఒక రకంగా నమ్మించారు వీళ్ళని కూడా, మనం వస్తున్నాము మళ్ళీ గెలుస్తాం మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఒకటి. రెండోది కొంత అతిపేచ్చ కూడా ఉంటారు కదా, ఏది అధికారులే ఉంటారు పార్టీని వాళ్ళ జాబులు వదిలిపెట్టేసి పార్టీ కార్యకర్త లెక్క మారిన బ్యాచ్ ఉంటారు కదా, ఈరోజు చేశారు. ఇది అంటే నేనేమంటే ఎన్నికల తప్పుడు గొడవలు జరగడం ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా పార్టీని అధికార పార్టీ నిర్ణయం తీసుకుని గొడవలు చేయించడం అనేది దుర్మార్గం అంటాను. అందుకు ఈరోజు జమ్మలవాడు గాదినారెడ్డిని హైదరాబాద్ పంపిస్తున్నట ఆడొద్దని చెప్పేసి, తాడిపత్రిలో ఆయన్ని ప్రభాకర్ రెడ్డి గారిని హైదరాబాద్ పంపించారు. ఇదేం కర్మ నీకు? కదలలేని ముసలి వాళ్ళు బెడ్ మీద ఉంటే వాళ్ళతో సహా పంపిస్తున్నారు. నిన్న పులివర్తి నాని గారిని ఆడపోతే కొడతారు. ఆయన ఏంటి స్ట్రాంగ్ రూముల దగ్గర చూడటానికి వెళ్ళాడు, సుత్తులు తీసుకుని వచ్చి కొట్టడం హత్య పెట్టారు, కేసులు పెట్టారు. అంటే మామూలు స్పృహ ఉన్న మనుషులు చేస్తారా? గంజాయి ఇచ్చి నీకు అంత ఇంటాక్సికేషన్ అంత గంజాయి ఆ స్థాయి తీసుకోకపోతే మీరు మొన్న కూడా చూపించారు, సుత్తులు తీసుకొని ఆ వంతున మీదకి వస్తానంటే వెంకటకృష్ణ గారు ఎందుకు వస్తాను? రాష్ట్రంలో ఈరోజు ఆ పరిస్థితి మత్తులోనే, లేకపోతే మామూలు మనిషి అనేవాడు ఎవడు చేయడు, అంత రాక్షసంగా ఎవరు ఉండరు. విపరీతమైన మత్తులో దింపేసి వాళ్ళదేం పోయింది? ప్రజలను వాడుకుంటుండ్రు, ఈరోజు కార్యకర్తలను వాడుకుంటుండ్రు, అధికారులను వాడుకుంటుండ్రు. ఏ స్థాయి దిగజారుతుందంటే వైసీపీ పార్టీ తిరిగి సాక్షిలో మళ్ళీ కథనాలు రాతారు, టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నట్ట. ఎక్కడ దాడులు చేస్తున్నట్టే మళ్ళీ చెప్పరు. ఇంకోటి కూడా మొన్నటిది తెనాలిలో అందరు చూశారు కదా ఎలక్ట్రానిక్ మీడియాలో, తెనాలి ఎమ్మెల్యే ముందు వచ్చి అతన్ని కొడితే అతను ఆ దెబ్బ తగిలిన కొట్టగానే స్పాంటేనియస్గా అనుకోకుండా తిరిగి కొడితే కోపం వస్తుంది, ఇంకోటి పీకాడు. పీకితే దాని సాక్షులు ఏమేస్తాడు? తెనాలి ఎమ్మెల్యేను కొట్టిన ఎమ్మెల్యేపై పౌరుడు దాష్టికం అంట. ఎమ్మెల్యేపై పౌరుడు అది నాకు ఆ వార్త అంటే ఇంత చూసిన తర్వాత కూడా సాక్షులు ఆ కథనాన్ని రాశారంటే ఇక మిగతా దాడులు ఈరోజు జరుగుతున్నవన్నీ కూడా ఏ స్థాయిలో వాళ్ళ మనుషులు కూడా గొర్రెలు చేస్తుండ్రు వీళ్ళు. ఆ నమ్మేవారని పచ్చి అబద్ధం ఆ రోజు ఈ మధ్య చూస్తున్నాను. దాడులు చేసేది మీరు ఇన్ని రాస్తుంటే సాక్షిలో టీడీపీ వాళ్ళు గాడిద గుడ్డు, మరి మీరేం గాడిదలు కాస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు మరి చెప్పొచ్చు ఒక మాట బయటకు వచ్చి, పోలీస్ ఆఫీసర్స్ గట్టిగా చెప్పొచ్చు కదా. అంటే ఏదనంటే ఈసీ గైడ్లైన్స్ అంటారు. మరి ఈసీ గైడ్లైన్స్ ప్రకారం పెన్షన్స్ నువ్వు ఇంటికి ఇమ్మంటే ఇచ్చినావు నువ్వు? ముఖ్యమంత్రి డైరెక్షన్ ప్రకారము జవహర్ రెడ్డి గారు ఇచ్చారా? ఈసీ ఇచ్చిన డైరెక్షన్స్ ఒకటి, నువ్వు ఇంప్లిమెంట్ చేసిన డైరెక్షన్స్ ఒకటి. మళ్ళీ ఎవడు చదువుతాడు ఈ కథలు వెంకటేశ్వర గారు? ఏ డైరెక్షన్ ఈసీది ఫాలో అయినా చెప్పు. పెన్షన్స్ కావచ్చు, మిగతా అంశాలు ఏ అంశాలు కావచ్చు. మొన్న 13వ తేదీ దాకా
పథకాలు జనవరిలో బటన్ నొక్కిన పథకాలకి 4 నెలలు ఆపి మొన్న ఎత్తారని చెప్పేసి కంగారు అడావుడు చేశారు. ఇప్పుడు ఏదే మరి అయిపోయింది 13 అయిపోయింది. ఈసీ ఏం చెప్పింది, బాబు నువ్వు 13వ తేదీ దాకాకి 14 వేసుకోమన్నది. నువ్వు ఆ రోజు అడావుడు చేసావా? మరి ఈ రోజు ఆ గైడ్ లైన్స్ ఫాలో అయినావా? ఏమైంది? ఏదో తూతుంది మంత్రంగా ఒక బటన్ కొంత డబ్బులు ఇచ్చారు. ఏమైంది మరి? పేదల మీద ప్రేమ అంతా ఒలిగిపోతుంది కదా. ఈరోజు 17వ తేదీ, నిన్ను 13వ తేదీ తర్వాత ఏ రోజు ఇచ్చుకోమన్నారు, ఇవ్వు. కానీ పేదల మీద ప్రేమ అది ఈయన దొంగ ప్రేమ. పేదలంతా ఇబ్బంది పడతారని అన్ని కథలు చెప్పాడు కదా. ఈరోజు ఆ డబ్బులు ఆపేసి కాంట్రాక్టర్లు పేమెంట్ చేసుకుంటూ పోతాండ్రు డైలీ. ఇప్పుడు ఏమయ్యారు పేదలు? ఏమైనా ఈసీ గైడ్లైన్స్, నువ్వు ఈసీ గైడ్లైన్స్ ఫాలో అయితే అన్ని అంశాలు పర్ఫెక్ట్గా ఫాలోగా, నీకు అనుకూలమైన కాడనేమో ఫాలో అవుతావు, అనుకూలం లేని కాడ ఫాలో కావు. ఈరోజు ముఖ్యమంత్రిని స్పందించమంటే ఈసీ గైడ్లైన్స్ అంటాడు. ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి స్పందించారా? ఎవరు హోంమంత్రి? ఆవిడ లేడీగా తానేటి వనిత గారు కదా, స్పందించిందా? ఎందుకు మాట్లాడదు? చీఫ్ సెక్రటరీ మాట్లాడా? పోనీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాట్లాడలేదు, ఆపద్ధ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడాడు, చీఫ్ సెక్రటరీ మాట్లాడు, సీఎం ఆఫీస్ రెస్పాండ్ అవ్వదు. ఏ కళ్ళకు గంతలు కట్టుకొని ఉండరా? ఈ మంతున దాడులు జరుగుతూ ఉన్నాయి, మొత్తం రియల్ టైంలో డేటా తెలుస్తుంది. ఒకప్పుడు అంటే పాతకాలంలో సీసీ కెమెరాలు సెల్ ఫోన్స్ లేనప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు నీకు రియల్ టైంలో తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. ఏంది కాదు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్? ఏబిఎన్లో మిగతా మీడియా ఛానల్స్లో బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. ఇంకా నీకు ఇంటెలిజెన్స్ దేనికి? అరే దాడులు జరుగుతున్నారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటారు. ఓ పక్క లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ఇంకేంటి ఇంటెలిజెంట్ ఫెయిల్యూరు? ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు ఉంటే అంటే నీకు క్లియర్ ఆ రోజు కూడా మధ్యాహ్నం నుంచి ఎందుకు దాడులు స్టార్ట్ అయినాయి తెలుసా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మహిళలు వృద్ధులు వాళ్ళకి ఓట్లు వేస్తారు అనేది ఒక ఉద్దేశం. వాళ్ళు ఉదయం వచ్చారు, ఇక వాళ్ళది అయిపోయింది. మధ్యాహ్నం నుంచి రాబోయే వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు, అంటే టీడీపీ యువకులు, మిగతా వాళ్ళు వస్తారు అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి గొడవలు పెట్టేస్తే వాళ్ళందరూ పారిపోతారు ఎన్నికలకు, ఓటింగ్కి రాకుండా అని చెప్పేసి. మీరు కరెక్ట్ గమనించండి, స్ట్రాటజీగా 12:30 నుంచి మొదలైంది. ఎందుకంటే ఉదయాన్నే వృద్ధులు లేసేసారు ఓట్లు. వీళ్ళందరూ మనకు మధ్యాహ్నం నుంచి వచ్చేవాళ్ళందరూ టీడీపీ వాళ్ళకి అనుకున్నారు. ఇంత బుర్ర తక్కువ బ్యాచ్ ఎక్కడ చూడలేదు. ఏ వృద్ధులందరూ వీళ్ళకి వేసారు అనుకున్నారు, వృద్ధులు కాదు అసలు, మహిళలందరికీ అనుకున్న మహిళలు వీళ్ళు వచ్చేసారు ముందు. పోనీ వీళ్ళు అనుకున్నట్టుగా మధ్యాహ్నం నుంచి గొడవలు పెడతాను భయపడరా? అర్ధరాత్రి 2 వరకు వేసారు. రైట్ ప్రసాద్ గారు, ఏ రాష్ట్రంలోనైనా పౌరుల్ని మీరు ఇక్కడ ఉండొద్దు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని సేవ్ చేయలేము, మీకు సెక్యూరిటీ ఇవ్వలేము అని ఆ రాష్ట్రం ఇండియాలో అందంటే ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నట్టు అనుకోవాలా, శాంతి భద్రత ఉన్నాయనుకోవాలా? ఎంతమందిని పంపించేసినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన వెళ్ళిపోయాడు, మన ఆదినారాయణ రెడ్డి గారిని పంపించేశారు, నిన్నేమో దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీని పవన్ రెడ్డితో సహా అందరినీ పంపించేశారు. వైసీపీలో చాలామంది తాజా మాజీలు వాళ్ళు వచ్చేసారు, ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు వార్త ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పరారు, ఏదో స్టేట్మెంట్ వాళ్ళ అనుకూల ఛానల్లో ఏమొస్తుందంటే నేను పరారు కాదు, పనుండి హైదరాబాద్ వచ్చాను అంటే ఆయన కూడా హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో అసలు చట్టబద్ధ పాలన, లేకపోతే అది ఎన్నికల సంఘమా, రాజ్భవన, ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, అక్కడేం లేదు. ఇప్పుడు సొత్తు చేతన అవసరం ఉండే అంటే మీరు ఒకప్పుడు సమస్యాత్మక గ్రామ ప్రాంతాలని అస్సాము, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ప్రజలు ఇప్పుడు తరలించలేదు, ఇంకా వాళ్ళు శరణార్థి శిబిరాలు పెట్టి కాపాడేవారు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్ మణిపూర్ లో జరిగిన దాంట్లో కూడా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అనే కాదు, ఏజెన్సీలు అన్నీ కూడా ఆ సెక్యూరిటీ, ఆ బలం ఇవ్వాలి. ఇప్పుడు రాయలసీమ విచిత్రం ఏంటి తెలుసా, ఈ వీళ్ళు తరలించిన వాళ్ళంతా రాయలసీమ నాయకులే. మరి రాయలసీమ వాడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తరలిస్తున్నారంటే ఆయన సిగ్గుపడాలిగా, ఆయన సిగ్గుపడాలి. పోనీ ఏదో ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి కాబట్టి మాకు సంబంధం లేని కదా, రాయలసీమ ముద్దు పెట్టారు. ఆయన 10 రోజుల ముందు వెళ్ళిపోతే ఇప్పుడు లండన్ వెళ్ళిన మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిగత, మీరు చెప్పినట్టుగా ఆయన వ్యక్తిగత ఖర్చుతో వెళ్ళాడు, ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళాడు, వేరే విషయం. ఎన్నికలు అయిన తర్వాత నిన్న విచిత్రం ఏంటంటే ఆయన తన కార్యకర్తలను కానీ, తన మంత్రివర్గ సహచరులు కానీ, తన ఎమ్మెల్యేలు కానీ ఉద్దేశించి 151 వస్తాయని చెప్పలేదు, తను ఎంచుకున్న ఏజెన్సీని ఉద్దేశించి చెప్పించాడు. మనం గమనించాల్సింది ఇది. పోనీ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అయ్యా మీరు నాకు 151 ఇస్తున్నారు, నేను 15 రోజులు రెస్ట్ తీసుకొస్తాను అనలేదు. ఈ రెస్ట్ పెర్మనెంట్ రెస్టా, టెంపరీ రెస్ట్ అనేది యాక్చువల్గా ఐపాక్ దగ్గరికి వెళ్తే ఐపాక్ వాళ్ళు చెప్పాలి సార్ మీకు ఇన్ని సీట్లు అవుతాయి, ఈయన చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు.
ఎన్ని సీట్లు వస్తున్నాయి? ఏ క్యాబినెట్లో 26 మంది మంత్రులు ఉన్నారు. చివరి క్యాబినెట్ మినిస్టర్ అందుబాటులో ఉన్న మంత్రులు పిలిచి అయ్యా మనం 151 వస్తున్నాం అని చెప్పలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మన రాష్ట్ర కార్యవర్గం అంతా కూర్చోండి అని చెప్పలేదు. పాపం ఆయనకున్న బొత్స సత్యనారాయణ గారి ఫేస్ చూడాలి. ఆయన ఇవాళ ఒక మాట చెప్పాడు. మీరు బొత్స సత్యనారాయణ గారిని అభినందించాడు. ఇవాళ ఆయన ఒక మాట చెప్పాడు. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వచ్చిన టెంటిటివ్గా ఊహిస్తున్నాం అన్నాడు, ఆశిస్తున్నాం అన్నాడు, కోరుకుంటున్నాం అన్నాడు. అంటే ఈ 3 మనం పరిశీలిస్తే అందులో అతను నర్మగర్భంగా చెప్పాడు. ఏమైనా చెప్పాడు? మనం రాటన్నదిని ఒప్పుకున్నట్టు. ఎవడైనా ఆశిస్తామని చెప్తారా? ఖచ్చితంగా 151 మా ముఖ్యమంత్రి చెప్పాడు, విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో బీచ్ రోడ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలా? పార్టీ క్యాడర్ ఇప్పుడు నిన్న ఐపాక్లో ఆయన చెప్పింది దేనికి? పోలింగ్ ఏజెంట్లు లేకుండా అయిపోతారేమో భయం కొద్ది. ఇప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు రేపొద్దున పోలింగ్ కేంద్రంకి వచ్చి ఆ చివరి సర్టిఫికేట్ ఓడిపోయిన సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా ఆ సంతకం గెలిచినట్టు సంతకం పెట్టాలిగా. ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఓడిపోయినట్టు సంతకం పెట్టాలి. అయ్యా నాకు ఇన్నే సీట్లు ఇచ్చి ఇన్నే ఓట్లు ఇచ్చి ఒప్పుకున్నట్టుగా ఆయన కానీ ఆయన ఏజెంట్ కానీ సంతకం పెట్టాలి. ఆ టైంకి మనుషులు లేకపోతే అవును, అది కూడా భయం ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఇదే 2019లో ముఖ్యమంత్రిగా 22 23 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన ఏనాడు దిగులుగా మాట్లాడలేదు. ఏ రాష్ట్రంలో దిగిపోయే ఘోరంగా పరాజయమైన ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిన్న విచిత్రం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రలోభ పెట్టుకున్నాడా, జనాన్ని ప్రలోభ పెట్టుకున్నాడా అని ఎవరికి అర్థం కాలే. నిన్నటి వరకు ఈ పోలింగ్ సరళం చూసిన వాళ్ళంతా నిన్న ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఈయన ఏ లోకంలో ఉన్నాడు, మనం ఏ లోకంలో ఉన్నామని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసంతో మొదలెట్టాడు, విధ్వంసంతో పూర్తి చేసుకున్నాడు పరిపాలన. ఈ విధ్వంసం కూడా దాని ఎండింగ్, ఎందుకంటే ఆ రకమైన ముగింపు ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి ఈ ధ్వంసం జరుగుతుంది. ప్రజావేదిక కూల్చేశాడు, ఇవాళ ప్రజాగ్రహం చూశాడు, 2 చూశాడు ఆయన. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, మీ అంచనా ప్రకారం కానీ లేకపోతే మీ పార్టీ విశ్లేషణ ప్రకారం కానీ ఎందుకు ఈ రకంగా దాడిలోకి తెగబడుతున్నారు వైసీపీ నాయకులు? 5 ఏళ్ళు చూసాం, వాళ్ళు ఎన్నికలు వచ్చినాయి, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు కదా. పోలింగ్ రోజు పోలింగ్ తెల్లారు ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఈ దాడులు? ఈ దాడుల యొక్క ఉద్దేశం ఏమనిపిస్తోంది? ఓటమి భయంతో ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు. నిన్న ఐపాక్ టీం లోపల చెప్పింది వేరే, జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి చెప్పింది వేరే అన్న. ఐపాక్ టీం ఏం చెప్పిందంటే ప్యాకప్ అని చెప్పింది. మామూలుగా సినిమా షూటింగ్ లో ప్యాకప్ అంటే అన్ని తట్టా బుట్టా మర్చుకొని వెళ్ళిపోతారనమాట. అట్లా మీరు వెళ్ళిపోండి మీ కథ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఏమీ లేదు మీకు అని చెప్పి ఐపాక్ టీం చెప్పిందని చెప్పి చెప్తున్నారు కొందరు. ఈయనేమో బయట వచ్చి మేకపోతే గంభీరంతో లేదు మనం వస్తున్నామని చెప్పి. అంటే కేవలం ఎన్నికలైన తర్వాత ఎవరు ఫ్యాన్ నమ్ముకొని ఎవరు ఉండరు కాబట్టి కొందరిని దానికి బంధించేశారు. ఈ అక్రమ కేసులు ఇప్పుడు దాడులు చేయించి కేసులు పెట్టించి వాళ్ళతో అటాచ్మెంట్. ఎందుకంటే కేసు అయిపోయేంత వరకు వీళ్ళు పట్టుకొని ఉండాలా. ఎందుకంటే రేపు అధికారంలో మేము రాబోతున్నాం, ఎన్డీఏ రాబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడులు చేసిన వారిని కానీ దీని వెనకాల కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్న అంటే ఇది ఊరికే జరగదు. దీనికి మళ్ళీ స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఈ రౌడీజానికి దీనికంతా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రేపు ఇంత అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉన్నా, ఇదేదో కక్ష సాధింపు ధోరణి కోసం ఎన్డీఏ పనిచేయదు, కక్ష సాధింపు ధోరణి కోసం పనిచేయదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడాలి. ఎవరైనా సరే సమితి పెట్టుకోవాలన్నా, ఆ పెట్రోల్ బంబ్ పట్టాలన్నా, రాయెత్తి ప్రజల మీద కొట్టాలన్నా భయపడాలి. అలాంటి భయం ఉండాలి. ఆ భయం కోసమే చర్యలు తీసుకుంటామే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మారిగా ప్రతిపక్ష నాయకులు తొక్కేది, పత్రికలు తొక్కేది, ప్రజల్ని కొట్టేది ఆ చర్యలు ఎన్డీఏ చేపట్టదనా. కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అధికారంలోకి నుంచి వెళ్ళిపోతున్నారు. రేపు ఎన్డీఏ కూటమి వస్తుంది, వారు ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకుని వస్తారు, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఈ రౌడీ ముఖాలను అనగదొక్కాలి. రౌడీ ముఖాలంతా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి బ్యాచే, ఈ అధికార పార్టీ బ్యాచే. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలంటే ఈరోజు గొడవలు సృష్టించి కేసులు పెట్టిస్తే రేపు వీళ్ళ చుట్టూనే తిరుగుతారు, వీళ్ళ చుట్టూనే ప్రదక్షిణ చేస్తుంటారు. అది వాళ్ళ మెయిన్ మోటో, మెయిన్ ఎయిమ్. అండ్ వాళ్ళ దాని ఆలోచనలో పెట్టుకొని అది చేస్తున్నారు తప్ప ఇది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఓడిపోయామని కూడా తెలుసు. సజ్జల గారు ఏదో చెప్తున్నారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం అని చెప్పి. ఇది ఏం ప్రమాణ స్వీకారం అయ్యా? ఎన్డీఏ ప్రమాణ స్వీకారం మేము మంచి రోజు చూసుకొని పెట్టుకుంటాం. మేము
మేము మంచి రోజు చూసుకొని పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నింటినీ బయటపడే రోజు దగ్గరలోనే ఉందన్న. ఈ రోజు మీరు ఆ రోజు పోలింగ్ డేట్ రోజు నేను కూడా ఓటు దాదాపు 6:50కే వెళ్ళా బూత్కి. 6:50కే వెళ్ళేటప్పటికే దాదాపు బారులు తీసుకున్నారు. 200-300 మంది 4 బూతులు ఉంటే దాదాపు విపరీతంగా ఉన్నారు జనాలు. అంటే కసితో వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కంకణం కట్టుకున్నారు. ముస్లిం వాళ్ళు వీల్ చైర్ లో వచ్చారు. విదేశాల నుంచి 2,30,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చాడు. మా వార్డులో దాదాపు విదేశాల నుంచి ఒక 10 మంది వచ్చారు. బాను కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయడానికే మేము వచ్చాము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం వచ్చాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి వచ్చాము. అంటే ఎంత కసి ఉంది చెప్పండి, ఎంత కసి ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలంటే నిజమే సార్, నిజమే వచ్చారు. ఆ రోజు అదే చర్చ, మరుసటి రోజు అదే చర్చ. అది ఓకే, అది ఒక పార్ట్ అయిపోయింది. కానీ ఈ దాడులు, ఈ తెగబడడం, ఈ చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తగలబెట్టుకోవడాలు, ఇల్లు కూల్చేయడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక కౌంటింగ్ అయిపోయేదాకా ఏం జరుగుతాయో ఈ లోపల. తర్వాత ఇంటెలిజెన్స్ చెప్తోంది కౌంటింగ్ తర్వాత కూడా 2 వీక్స్ మినిమం కేంద్ర బలగాలతో రాష్ట్రంలో పహారా కాయాలి అని. అంటే ఏదో సామెత చెప్పినట్టుంది, చిన్నప్పుడు దొంగలు పడుతున్నారంటే యూత్ అంతా కలిసి కాపలా కాసేవాళ్ళు వాళ్ళు ఊరంతా. ఇప్పుడు రాష్ట్రం అంతా కేంద్ర బలగాలు కాపలా కాయాలా? ఎన్నాళ్ళని కాస్తారు? దీనికి అసలు పరిష్కారం కాదండి. కాదు, అనుభవిస్తున్నాం. మీరు పాపం చేశారా లేకపోతే ఇంకోటి చేశారా అది మీరు తెలుసుకోండి. కానీ అనేది ఎవరెవరి మీద అయితే రౌడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నా. అదే భాను గారు, ఎవరెవరైతే రౌడీ షీటర్లు, ఎవరెవరైతే అసాంఘిక శక్తులు, లేకపోతే ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక లిస్ట్ ఉంటుంది. ఎవడెవడో వాళ్ళందరినీ ముందే కంట్రోల్ చేసి డిటైన్ చేసేస్తే, అందరినీ చేసేస్తే గొడవ లేదు కదా. అసలు ఇంత బైండోవర్ చేయాలి, కేసులు పెడతారనుకోండి. అవి ఏమి ఇంతవరకు జరగడంలా. నిన్న మీ దగ్గర తిరుపతిలోనే పులివర్తి నాని గారి మీద అంత పెద్ద దాడి జరిగితే ఈ డీజీలు సిఎస్ ఢిల్లీ వెళ్ళారని అడావుడిగా అమాయకులు 15 మందిని కేసులు పెట్టి తీసుకెళ్లారని మనమే చూసాం వార్తల్లో. అసలు ఆ సమ్మెను పట్టుకున్నాడు ఎక్కడున్నాడు? వాడు దొరికాడా? నాకైతే ఇప్పటివరకు ఉన్న సమాచారం మీద వాడిని అరెస్ట్ చేసినట్టుగా అనిపించట్లా. దొరికాడా బాలు గారు? లేదా దొరికాడు రిమాండింగ్ పంపించారు. ఓకే, కూరగాయల వాళ్ళను అతిపల్లి అమ్ముకునే వాళ్ళని పట్టుకున్నారు. 15 మందిని ఎలాంటి వాళ్ళందరూ మా వాళ్ళ అమాయకులను మా వాళ్ళని తీసుకొచ్చారు ఏంటది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు స్టేషన్ వారీగా లిస్ట్ ఉన్నా కూడా అందరినీ డిటైన్ చేయట్లేదు, బైండ్ ఓవర్ చేయడం లేదు, ఎందుకు అందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆ స్థాయిలో ఎందుకు ప్రయత్నాలు జరగడం లేదు? ఇంకా ఎక్కడో మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో నడుస్తున్నట్టుంది. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే పొలిటికల్ కాదు, ఆఫీసర్లకు ఎన్నో. జీవిరెడ్డి గారు నిజంగా కూడా పరిస్థితి ఇప్పుడు ఇట్లుంటే, ఇప్పుడే నివురుగప్పి నిప్పులా ఉంది. ఇప్పుడు మనతో గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు, సిపిఎం సీనియర్ నాయకులు. తర్వాత నమస్కారం సార్. ఇప్పుడే ఇట్లా ఉంటే కౌంటింగ్ రోజు నాటికి పరిస్థితులు ఇంకా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు బయటకు వెళ్ళగొడుతున్న లీడర్ అందరిని ఇప్పుడు జేసీ ఫ్యామిలీని పంపించేశారు, ఆదినారాయణ రెడ్డి గారిని పంపించేశారు. రేపు పొద్దున కొంతమంది పోలీసులు, అందరూ కాదు, నేను అందరిని అనట్లేదు, కానీ కొంతమంది పోలీసులే మీ కూటమికో లేకపోతే కాంగ్రెస్ కూటమికో ఏజెంట్లు లేకుండా చేస్తే వాళ్ళు బెదిరించేసి కేసులు పెట్టి. నా చిన్నప్పుడు ఎప్పుడో వెంకటకృష్ణ గారు మా ఊర్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసినప్పుడు చూశాను నేను చిన్నప్పుడు. ఇంకా 30 ఏళ్ళ తర్వాత ఇంకెప్పుడు ఇంకా అసలు లేదు, ఇంకా లేదు. నిన్న పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు పడ్డాయి. అవును. ఇప్పుడు మీరు కౌంటింగ్ అంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి వాళ్ళందరినీ కేడర్ని కేసులు ఇరికించి వాళ్ళ చుట్టూ తిప్పుకోవడం ఒక ఎత్తు అయితే, గఫూర్ గారు కూడా మా ప్రాంతమే కాబట్టి మాది తెలిసి ఉంటుంది. మాది ఓల్డ్ కర్నూలులే. సో నేనేమన్నా అంటే నాకు పెట్రోల్ బాంబులు చూసినా మా ప్రాంతం సార్ అదే పల్లాల్లో ఉంటాయి, అది నాకు తెలుసు. మా సైడ్ కర్నూలు అనేది నాకు త్వరగా ఇదవలేదు. అయితే ఇప్పుడు నా రోడ్డు మీరు ఇందాక కౌంటింగ్ అన్నారు, మీరు చాలా ముందుకు వెళ్ళినట్టు డౌట్ వస్తుంది. అంత దూరం కాదు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏంటంటే, అసలు వీళ్ళు స్ట్రాంగ్ రూమ్ల మీద బాంబులు వేసి ముందు ఆ ఈవీఎంలు ఉంచుతారనేది నాకు డౌట్ వస్తుంది. క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్కి వెళ్ళి ఏం చెప్పాడు, మనం 151కి మించి దాటిపోతున్నాయని చెప్పాడు.
దేశం షాక్ అయిపోవాలి. కేఏ పాల్ ఎట్లయితే నేను ఎంపీకి గెలుస్తానని చెప్పాడు, అది అంత నిజమో ఇది అంత నిజం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి తెలియనప్పుడు ఆయన విక్టింగ్ కార్డు వేసుకొని కింద పడి దొరిలాడి నాకు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారి హత్యని, రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అన్నీ యూజ్ చేసుకొని శ్రీమతి విజయలక్ష్మి గారి చెల్లిని అందరినీ తిప్పి చేస్తే, కాళ్ళు గడ్డలు పట్టుకుంటే పోనీలే పాపమని ఇస్తే ఆ వాపునే బలుపనుకొని పరిపాలనలే చేస్తూ ఈరోజు అన్ని ఇంతగా ఇతని గురించి మొత్తం ఎక్స్పోజ్ అయిన తర్వాత 151 దాటుతాయా అని ఈయన వాళ్ళకి చదువుతుండు. పనిచేసిన వాళ్ళు ఐపాకలు, సెఫాలజిస్టులు వాళ్ళు చెప్పాలి కదా జనకి, సార్ మనకి ఇంత ఈ ఏరియాలో ఇన్ని సీట్లు వస్తాయి, ఈయన పోయి వాళ్ళకి చదువుతుండు. దానికి నువ్వు వెళ్ళడం జరిగిందా? రిపోర్ట్ తీసుకోవాల్సింది నువ్వా, ఇవ్వాల్సింది నువ్వు. రిపోర్ట్ ఇస్తున్నావా, రిపోర్ట్ తీసుకుంటున్నావా? సో ఇది మేకపోతే గాంభీర్యం. మనకు 151 దాడుతున్నాయి, 22 ఎంపీలు దాడుతున్నాయి అనేది. దాని వెనక ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమవుతుంది, డీకోడ్ చేస్తే టీడీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది కూటమికి. ఈరోజు నేను 82% ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఓటింగ్ జరగలేదు. ఎందుకు జరిగింది? ఇంత ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్గా ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్తా అన్న, రేపు ఏ బాంబులో వేసేసి వీళ్ళు స్ట్రాంగ్ రూముల మీద మొత్తం ఈవీఎంలు పాడు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలని ఉన్నారు వెంకటేష్ గారు. ఎన్నికలు మళ్ళీ పెట్టినట్టయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మళ్ళీ అంత ఈజీగా రారు. ఇప్పుడు నిన్న ఒక్క ఓటుకు 2 ఓట్లకు కూడా కుటుంబాలు లండన్ నుంచి, అమెరికా నుండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటేసిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండకూడదు. వీళ్ళ చేతిలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళిందంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది. వాస్తవం చెప్పాలంటే టీడీపీకి అనుకూలంగా కొన్ని ఓట్లు వస్తే మమ్మల్ని గెలిపించాలని, రాష్ట్రాన్ని గెలిపించాలని చాలామంది వచ్చారు నెక్స్ట్ గారిన. వీళ్ళ చేతిలో మళ్ళీ రాష్ట్రం పడితే నాశనం అయిపోద్దని చెప్పేసి దా ఉద్దేశంతో వచ్చారు చాలామంది. ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ అధికారము వైసీపీ చేతులు మాత్రం అధికారం ఉండకూడదని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాబోతుంది కాబట్టి అధికారం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన అరాచకాలు ఇవన్నీ వాళ్ళు తెలుసు. ఒకసారి అది పులి మీద స్వారీ అంటారు కదా, పులి మీద స్వారీ, స్వారీ మించి దిగితే ఆ పులి మింగేస్తుంది. ఈ రోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి, ఒకసారి దిగితే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ కూడా ఊహకు కూడా అందరంత భయంకరంగా ఉంటుంది. అది వాళ్ళు ఊహించే ఇదిగో ఈ దాడులు చేస్తూ ఒక పక్క నాకు 151 దాడతాయని చెప్తూ ఆ కవరేజ్లో ఇంకా ఈరోజు 10వ తేదీ, 4వ తేదీకి ఇంకా చాలా రోజులు టైం ఉంది, ఇంకా 18 రోజులు దాదాపు ఉంది కౌంటింగ్ రోజు కాకుండా. నాకు డౌట్ ఏంటంటే బాంబులు వేసేసి ఈవీఎంలు పాడు చేసేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చారని డౌట్ వస్తుంది. అంతకు మించి ఆప్షన్ నేనేదో మీరు దీన్ని ఎగ్జాగరేషన్ అనుకోవద్దు. గఫూర్ సార్ మీరు కూడా ఏదో చెప్తున్నాను, నాకు జీవిరెడ్డి అనుభవం లేకుండా ఏదో కొంచెం చెప్తున్నాడు అనుకోవచ్చు సార్. చూసిన తర్వాత డీకోడ్ చేస్తే ఈ సంఘటనలు ప్లస్ వాళ్ళు దిగుతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్లస్ వీళ్ళకున్న బుద్ధి ఇవన్నీ చూస్తే ఏముంది సార్, బాంబులు వేస్తే ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ రూమ్లో అయినా సరే 3 అంచెల వ్యవస్థ పెట్టారు, అది మనుషులు పోకుండా స్ట్రాంగ్ రూముల దగ్గరికి. ఈరోజు ఈసీ వాళ్ళు 3 అంచెల వ్యవస్థని పెట్టారు సార్ సెక్యూరిటీ. ఈ వాటి కార్డు సీసీ కెమెరాలు పెట్టారు ఎవరన్నా వస్తేని. అసలు రారు కదా వీళ్ళు. బాంబులు డంప్ చేస్తే ఏంటి పరిస్థితి అంటున్నాను నేను అనేది. టీవీ చూసే వాళ్ళు కూడా వేరే విధంగా అనుకోవద్దు. ప్లీజింగ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు గురు? తిరుపతిలో జరిగింది అదే కదా, 300 మంది వెళ్ళారని తెలిసే కదా పులివర్తన అక్కడికి వెళ్తే ఆయన ఏం చేశారు, సంప్రదాయం ట్రై చేశారు కదా. ఆయన కంటెస్టేషన్ అభ్యర్థి, ఆయనకు ఓట్లు వేసినారు, ఆయన మంది ఎందుకున్నారు అక్కడ? ఏం పని వాళ్ళకేం పని? బీర్ బాటిల్స్, రాళ్ళు, గొడ్డలు, సుత్తులు ఎందుకున్నాయి అక్కడ? వాళ్ళకేం ఆయుధాలు? ఇతను వెళ్తే చూసుకోవడానికి వెళ్ళాడు. ఇతను ఏం మనుషులతో వెళ్ళలేదు కదా, 100 మందితోటి. తన కర్మీయంతో వెళ్ళాడు, చూసుకుంటాడు. తప్పేముంది? పోటీ చేసిన అభ్యర్థి చూసుకుంటాడు. తను ఏదైనా చేస్తే మీరు అభ్యంతరం పెట్టచ్చు. చూసుకొని వస్తానంటే అతన్ని చంపడానికి వస్తారా? సో నేనేమంటే ఇది నాకున్న అప్రహెన్షన్ ఇది వెంకటేష్ గారు, నాకున్న భయాందోళన ఇది. మీరు 3 అంచెల వ్యవస్థ పోలీసు వాళ్ళని పెట్టినా, సీసీ కెమెరాలు పెట్టినా, పైనుంచి వచ్చి బాంబులు డంప్ చేస్తే ఏం చేస్తాము? ఇప్పుడు అవును మరి ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి అక్కడ వీళ్ళనేమో అందరినీ హైదరాబాద్ పంపిస్తుండ్రు. స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరు పంపించేస్తే ఇంకా ఈజీ అవుతుంది. అదే నేను చెప్తాను. ఇప్పుడు కంట్రోల్ మీరు ఇందాక అన్నారు చేతగాంతనం, నేను ఫస్ట్ లో చెప్పాను చేతగాంతనం కాదని చెప్పాను. మీరే చేతగాంతనం నేను లేదు చేతగాంతనం అనలేదు, కావాలంటే దేవాంతకుడు అండి. ఎందుకంటే ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారిని కాదు అందరినీ హైదరాబాద్ సెక్యూరిటీ నెపంతో హైదరాబాద్ పంపిస్తాను. అవసరం లేదు ఉంచండి ఏపీలో. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అభ్యర్థికి నువ్వు కంట్రోల్ సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా ఎవరికి ఇస్తావు నువ్వు? ఇది దారుణం అండి. ఇది గఫూర్ గారు
సో ఒకసారి పొలిటీషియన్స్ నిన్ను అభ్యర్థుల్ని లేకపోతే నాయకుల్ని పౌరుల్ని పక్క రాష్ట్రానికి పంపించేస్తున్నావు అంటే సెక్యూరిటీ పేరు చెప్పి ఇది ఏ రకమైన పరిపాలన ఏ రకమైన చట్టపాలన శాంతి పద్ధతులు ఉన్నాయనుకోవాలి రాష్ట్రంలో? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీరు ఇది? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ ఈసీ వాళ్ళు కొన్ని చర్యలు బాగానే ఉన్నాయి. ఈసీ వాళ్ళు ఎస్పీని సస్పెండ్ చేయడం అనేటువంటి చిన్న విషయం కాదండి. ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది ఒక మెసేజ్ కోసమే బహుశా ఈసీ ఆ చర్యలు తీసుకున్నది. ఇక్కడ వ్యక్తి కంటే కూడా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ మీద చర్య తీసుకోవడం అనేటువంటిది అంత సాధారణంగా జరగదు, అసాధారణ చర్య. అది కూడా చాలా మంది ఎస్పీని సస్పెండ్ చేయడం అనేటువంటిది పోలీసు వ్యవస్థను కొంచెం రైట్ ట్రాక్ మీదకి తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం అనుకుంటున్నాను నేను. సిట్ ఏర్పాటు చేయడం కానీ, జరిగిన సంఘటనల మీద మొత్తం రివ్యూ చేయడం కానీ, ఇవన్నీ కూడా అసిద్ధం మనం. అయితే ఈ అభ్యర్థుల్ని వీళ్ళందరినీ హైదరాబాద్ పంపించడం అంటే మొత్తం సార్ జరిగింది జీవిరెడ్డి గారు ఎగ్జాగరేషన్ అనుకుంటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మాచర్ల, గురజాల, తాడిపత్రి, తిరుపతి ఎన్నిసార్లు 4 లేదా 5 లేదా ఇంకోటి 6, 7, 8 175లో ఒక 6-7 స్థానాల్లో మాత్రమే ఇదంతా ఉంది. ఇది కూడా పోలీసు వైఫల్యం. ఎందుకంటే గురజాలలో జరుగుతుంది, మాచర్లో జరుగుతుంది అందరికీ తెలుసు. మాచర్లో ఏం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోలీసుకి అంతా తెలుసు కదా, రిపోర్ట్స్ ఉంటాయి కదా. మరి లోకల్ బాడీస్ జరిగింది, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరగదని ఎవడన్నా అనుకుంటే వాడు ఐపీఎస్ అర్హుడు ఎట్లయితాడు, ఐఏఎస్ అర్హుడు ఎట్లయితాడు? కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, పాత చరిత్ర ఉంటది, పాత కేసులు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టే ఈ చోట్ల ప్రేరేపితమైంది హింస అనేటువంటిది ఒకటి. రెండవది, ఇప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్, ఇప్పుడు ఒక చోట నేను డిఎస్పీనండి, నేను డిఎస్పీగా నా పరిధిలో నేను పనిచేయాలా? నేను ఇంకో ఊరికి కాకి చొక్కా వేసుకుని పోయి టోపీ పెట్టుకుని నేను అక్కడ డిఎస్పీ ఎట్లా అవుతాను? ఆ చైతన్య సంగతి ఏమిటి? చైతన్య ఎందుకు సస్పెండ్ కావాలి? తాడిపత్రి డీజీపీ హ్యాస్ టు ఆన్సర్, సిఎస్ హ్యాస్ టు ఆన్సర్. అతను టర్మినేట్ చేయాలి యాక్చువల్ గా జాబ్ లోంచి. అంతే కదా. అనాథరైజ్డ్ పర్సన్స్ ఇంకో ఊర్లో పోయి ప్రజల్ని కొట్టే అధికారం ఎవడిచ్చాడు? కాబట్టి ఇటువంటి ఎక్సెస్ ఏదైతే ఉందో ఇటువంటివి పాయింట్అవుట్ చేయాలా. హైకోర్టు కూడా ఇప్పటికే కొంత చర్యలకు సంబంధించినంత వరకు కొన్ని గైడ్ లైన్స్ అవి కూడా ఇచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే, చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్ కంప్లైంట్స్ అవి ఇస్తున్నాడు. ఇప్పుడు బాంబులు దాడి చేస్తారు, ఈవీఎం లేపేస్తారు, నేనేం అనుకోవడం లేదు. ఎగ్జాగరేషన్ అనుకుంటారేమో అంటూనే జీవిరెడ్డి గారు చెప్తున్నారు. అంత అయితే 4వ తేదీ తర్వాత ప్రజల మీద, ఎందుకంటే సార్ ఈవీఎం సిస్టమ్ లో ఏ గ్రామంలో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయనే తెలిసిపోతుంది. తద్వారా అధికార పార్టీ నాయకులు లేదా పెత్తందారీతనంతో వ్యవహరించేటువంటి వాళ్లకు ఆ గ్రామంలో ఎవరు ఓటేసింటారు, ఎవరు వ్యతిరేకంగా ఓటేసినారో అర్థమవుతుంది. అప్పుడు మరలా హింస ప్రజ్వలించేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఈ యాక్షన్స్ అన్ని కూడా స్ట్రిక్ట్ గా తీసుకొని కంట్రోల్ చేస్తే 4వ తేదీ తర్వాత కూడా వ్యవస్థను మనం కాపాడవచ్చు, శాంతి భద్రతలను కాపాడవచ్చు, సామాన్య ప్రజల్ని కాపాడవచ్చు. ప్రజాస్వామ్యానికి అది చాలా ఉపయోగం, చాలా అవసరం అది. అయితే అభ్యర్థుల్ని పంపడం అంటే టెంపరీ మెజరా నేను అనుకుంటున్నాను. బహుశా 2-3 డేస్. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఆయన మెసేజ్ పెట్టినాడు, నేను ఎక్కడికి పారిపోలేదు, అజ్ఞాతవాసంలో పోలేదు, పనుల కోసం. అతను పర్మిషన్ తీసుకొని పోవచ్చు కదా. ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నాకు సొంత పనులు ఉన్నాయని నేను హైదరాబాద్ లో వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు కదా. అదే బాధ్యత. నువ్వు అట్లా తప్పించుకొని పోయినావు అంటే ఇంకేం కుట్ర చేస్తావో, ఇంకేం ప్లాన్లు వేస్తావో అనేది అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. కాబట్టి పోలీసులు పహారా కాస్తూ ప్రజల్ని కాపాడేటువంటి పద్ధతిలో కొన్ని చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో ఏ ఎస్పీ కూడా ఇక ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేటువంటి ధైర్యం ఎవరికి ఉండదండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళందరూ ఉద్యోగస్తులే, వాళ్ళు ఏదో ఫేవర్ కోసం పనిచేసే వాళ్ళు తప్ప ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఎవడుంటాడు. కాబట్టి మనం చూద్దాం, ఒక 1 వీక్ లోగా మొత్తం సెటరేట్ అవుతుంది అనుకుంటున్నాను.
పోలీస్ వ్యవస్థ ఇదే పద్ధతిలో అలర్ట్ గా ఉండి రేపు 4వ తేదీ నాటికి ప్రజల మీద ఎక్కడ ఓటర్ల మీద గాని ప్రతిపక్షాలు ఓట్లు వేసిన వాళ్ళ మీద గాని దౌర్జన్యం జరిగితే మాత్రం అది పూర్తిగా వైఫల్యము, ఈసీ వైఫల్యంగా ఉంది, ఎలక్షన్ కమిషన్ వైఫల్యంగా ఉంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మనం కోరుదామనేసి నేను అభిప్రాయపడుతున్నాను. వెంకటకృష్ణ గారు ఒక్క పాయింట్, గఫూర్ సార్ చెప్పింది ఏంటంటే ఒక 5-6 సార్లే కదా, వాస్తవం నేను ఒప్పుకుంటాను సార్. ఇది టెస్ట్ చేస్తున్నారు సార్, మొత్తం చేయట్లేదు. ఓ జమ్మలమాడుగో పుట్ట తాడిపత్రో మాచర్లు, ఎందుకంటే ఇదంతా టెస్ట్ చేస్తారు టు ప్యానిక్ దట్, వాళ్ళని భయాందోళన గురి చేయడం కోసం అందరినీ ఒక టెస్ట్ చేస్తుంటారు. అన్నిసార్లు 175 జైరీలు టెస్ట్ చేసి దీని ద్వారా రిజల్ట్ చూసుకొని వెళ్తారు. రెండోది ఎగ్జాగరేషన్ అన్నా కదా సార్, ఇది చెప్తుంటే మా సారు శుంకర పాపారావు గారు అని విజయవాడలో మా గురువు గారు మెసేజ్ పెట్టాడు, రెడ్డి నువ్వు ఎందుకు చదువుతావు, కొత్త ఐడియాలు ఇవ్వద్దు వాళ్ళకి చేసిన చేస్తాను. ఇప్పుడే మెసేజ్ పెట్టాడు ఆయన, వద్దొద్దు చెప్పొద్దు, ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత రావచ్చు ఐడియాలు అంటుంటూ ఆయన మెసేజ్ పెట్టాడు. లేదు సార్, వైసీపీ పార్టీకి నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీకి ధైర్యం ఉంటే రమ్మనండి. వైసీపీ పార్టీకి కానీ వాళ్ళ పుట్టించిన వాళ్ళకి కూడా ఆ ధైర్యం లేదు. వ్యవస్థను సవాల్ చేస్తే ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే ఈ రోజు కాల్చివేయబడుతున్నారో ఆ రకంగా జరుగుతుంది. అంత ధైర్యం చేసే పరిస్థితి ఈ రాష్ట్రం లేదండి. ప్రజలు కూడా ఊరుకోరు, ప్రజలు కూడా నేను కోరుకుంటున్నా సార్. గఫూర్ గారు మీరు అన్నది నిజమే, వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసినా వ్యవస్థల్ని సవాల్ చేసినా ఛత్తీస్గఢ్ మీరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, మీరు అన్నది నిజమే. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పారు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో పల్నాడు ప్రాంతంలో ఏం జరిగింది, ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, షెల్టర్లో పెట్టుకుని తర్వాత ఎప్పుడో వచ్చారు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా. మరి అయినా ఈ ఎలక్షన్ కి ఎవరెవరు అక్కడ అసాంఘిక శక్తులు ఉన్నాయి అని పోలీసులు ముందే వాళ్ళని ఎందుకు బైండ్ ఓవర్ చేసుకోలేదు, వాళ్ళని డిటైన్ చేయాలి కదా. ఇది నేను అనేది అదే, ఇట్లాంటి తాడిపత్రి ఏరియాలోనూ ఉంటాయి, ఇట్లాంటి తిరుపతి ఏరియాలోనూ ఉంటాయి, పొంగనూరులో ఉంటాయి, మీ ఏరియాలోనూ ఉంటాయి, అన్ని చాలా చోట్ల ఉన్నాయి. ఈ పాకెట్స్ అన్ని ఐడెంటిఫై చేసుకోవాలి కదా. చేయలేదు అంటే అయితే ఫెయిల్యూర్ అయి ఉండాలి, లేదా ఉద్దేశపూర్వకమైన అయి ఉండాలి. సార్ గఫూర్ సార్, మన మాచర్లలో మధ్యాహ్నం పూట వెంకటేష్ గారు, మన మాచర్ల మధ్యాహ్నం పూట ఐరన్ రాడ్స్ పట్టుకొని బాంబులు పట్టుకొని 300 మంది ఏం చేశారు సార్? అది వ్యవస్థను ఛాలెంజ్ చేయడం కదా. ఇప్పుడున్న ఈ టైంలో, ఈ 2024 ఇప్పుడున్న సొసైటీలో ఇది ఎప్పుడో ఒక 70లో 60లో జరిగితే ఆశ్చర్యపడే వాళ్ళం కాదు. అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర బలగాలు అట్లా చేశారు వాళ్ళు ఆ రోజు. చెప్పండి సార్. Local body elections will be conducted by the State Election Commission under the state supervision. అవును, ఇప్పుడు ఇది కాదు కదండి. జనరల్ ఎలక్షన్స్ విల్ బి కండక్టెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ది సెంట్రల్ ఇంటర్వెన్షన్, సెంట్రల్ సూపర్విజన్. కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ కు ఉండేటువంటి శక్తి గాని, సెంట్రల్ ఫోర్సెస్ ఒక్కసారి విరుచుకుపడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేదా ఏ పోటుగాళ్ళు మొగోళ్ళు ఉంటున్నారో లాభులు తడిచిపోతాయి వాళ్ళవి. అట్లా అంత ధైర్యం ఉండేవాడు మొగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేడండి. ఈ రాష్ట్రంలో అంత మొగోడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో. కాబట్టి అలర్ట్ గా ఉండి ఇంపార్షియల్ గా ఉంటే చాలు. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ దాడులను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయి? పర్టికులర్గా కూటమి, ఎందుకంటే అధికారంలోకి వచ్చేది మీ కూటమి అనే ఒక అంచనాలో లేకపోతే సర్వేలో ప్రిడిక్షన్స్ ఉన్నాయి కదా. ఈ దాడుల్ని ఈసీ కంట్రోల్ చేయాలి, ఈసీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా అది పూర్తి స్థాయిలో జరగడం లేదు, అది మనకు కనబడుతోంది. ఊరికే అధికారులను మార్చడం, తీసేయడం ఏదో జరుగుతుంది, అయినా పెద్దగా కనిపించట్లా. ఓ పక్కేమో అలర్ట్ వస్తుంది, ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంటుంది, ఇంకా భద్రత పెంచాలి అది వస్తుంది కదా. మీ పార్టీలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి ఎదుర్కోవడానికి? అసలు ఈ జరిగినటువంటి దాడులకన్నిటికీ మీరు కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే సమర్థవంతమైనట్టు పోలీస్ అధికారులు ఇంకా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నారు చాలా మంది. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసినటువంటి నాకు తెలిసి ఉమేష్ చంద్ర గారు, వ్యాస్ గారు, వీళ్ళంతా ఉన్నారు. 24 గంటలు సమర్థమైనటువంటి అధికారులు ఉన్నారు. వారి చేతికి అధికారులు ఇవ్వమని చెప్పండి. ఈ రావణ రాజ్యం నుంచి ఇద్దరు చనిపోయారు. ఏది ఉన్నారు ఇంకా సమర్థ అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో ఇప్పుడు కూడా నిక్కచ్చిగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం అధికార పార్టీ కోసం కాదని చెప్పి చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి.
ఖచ్చితంగా వస్తుందన్న. ఇంకా 4వ తేదీ వరకు ఉండండి, 4వ మీరే తేదీ వరకు కదన్నా. ఉండండి. అన్ని బాగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. అందుకనే వెయిట్ చేయండి. సమర్థమైనటువంటి అధికారులు ఉన్నారు. అందరికి ఇన్ని రోజులు లూప్ లైన్ లో పెట్టారు. అందరినీ మెయిన్ స్ట్రీమ్ తీసుకొని వస్తాం. ఈ గంజాయి, రౌడీజం, గుండాయిజం అన్నిటినీ 100 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ ప్రశాంతమైన ప్రదేశ్ గా మారుస్తాము. ఆంధ్రప్రదేశ్ ని ప్రశాంతమైన ప్రదేశ్ గా మారుస్తాము. అది మేము భరోసా ఇస్తున్నాము. మీరు ఇంతకుముందు అడిగారు ఏం చేస్తారు ప్రతిపక్షాలని. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యల కారణంగా అధికారులు కూడా ఇంకా అధికార పార్టీకి మద్దతు ఇచ్చేదానికి కానీ భుజాన మోసేదానికి కానీ ఆలోచిస్తారన్న. ఇంకా బరి తెగించి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఈ అధికార పార్టీ ఉంటే గూండాలు కానీ రౌడీలు కానీ ఇంకా భయపడతారు. ఈ అధికార పార్టీలో నాయకులు కూడా భయపడతారు. అరే ప్రభుత్వం మారిపోతా ఉంది, ఇప్పటికే వీళ్ళ మీద అంతా చర్యలు తీసుకున్నారు, రేపు మమ్మల్ని కూడా అయితే జైలు వేస్తారు, కాబట్టి ఎందుకు గొడవ చేసేది, ఎందుకంటే చేస్తే మళ్ళీ మేము అధికారులకు వస్తాం, అందరిని బట్టి ఈ చట్టం ముందు పెడతాం. వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అన్ని సర్దుమవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుంది, ఎన్డీఏ గెలుస్తుంది. అతిగాని చేశారంటే అధికార పార్టీ నాయకులు ఓడిపోయినామని చెప్పి ఇంతకుముందు, ఎందుకంటే ఈ బ్యాలెట్లు అయితే తెలియదన్న మిక్స్ చేస్తారు. ఈవీఎంల ద్వారా ఖచ్చితంగా ఏ గ్రామంలో ఏ బూత్ లో ఏ వార్డులో ఎంతెంత పడిందో ఇక క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కాబట్టి ప్రజల మీద ఎవరిన ప్రతీకార దాడులకు కానీ ప్రయత్నిస్తే అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారు? కాదు బాలప్రకాష్ గారు, మనం ఇక్కడ కూర్చొని మీరు కావచ్చు, కాదు ఒక్క మాట, దయచేసి ఒక్క మాట, మీరు కావచ్చు, లేకపోతే గఫూర్ గారు కావచ్చు, జీవీ రెడ్డి గారు కావచ్చు, ఏదో ఆశాభావంతో లేకపోతే హెచ్చరికలాగా చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టారు విష్ణుకుమార్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే, మీ పార్టీ. ఓట్లు టీడీపీకి మీ పార్టీకి వేశారని చెప్పి ఇళ్ల మీద దాడి చేసి మహిళల తలలు పగలగొట్టి జుట్లు కత్తిరించారండి. ఏం చేశారు వాళ్ళని? కనీసం కేసులు లేవండి. అదే కదా రావణ రాజ్యంలో ఉన్నామని చెప్తున్నా. రావణ రాజ్యాన్ని శ్రీరాముడు కాపాడాడా? రావణ రాజ్యం నుంచి రామరాజ్యానికి వస్తున్నాం. అదే కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఎన్డీఏని గెలిపిస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. ఈ రోజు రాక్షస భయపడి బ్రతికారన్న. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడి బ్రతికారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైనా వాణిని కానీ వాళ్ళ భార్యని కానీ బయట పెడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే అవకాశం ఉంది కాబట్టి భయపడ్డారు. కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య దీంట్లో ఓటు 5 సంవత్సరాలకి, అందుకనే ఓటు అనే హక్కు మార్పుకు కారణం ఏమిటంటే ఇలాంటి రాక్షసులు ఉంటారని చెప్పి, లేకపోతే 50 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టుంటే అయిపోయిండేది. 5 సంవత్సరాలకు రాజ్యాంగాన్ని ఎందుకు ఎన్నికలు పెట్టారంటే ఇలాంటి రౌడీ ముఖాల నుంచి రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడాలని. ఈసారి మీరు చేసే పని అదేనేమో. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామేమో. ఎక్కడ వ్యక్తిగత దీనికోసం మేము పనిచేయము. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, సమర్థమైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. వారిని లూప్ లైన్ లో కాకుండా డైరెక్ట్ లైన్ లోకి తీసుకొని వస్తే అన్ని కంట్రోల్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఈ 5-6 రోజులు జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒకవేళ జరిగితే మాత్రం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. దాంట్లో పాల్గొన్న వాళ్ళు, వెనకాల దాన్ని రెచ్చగొట్టి పంపించిన వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇగో వైజాగ్ సిటీ పోలీసు ఒక సర్క్యులర్, మనకు బాగా గౌరవనీయులైన ఒక ఐఏఎస్ అధికారి, అంటే రిటైర్డ్, వారు పంపించారు. పేరు నేను చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు. దీనట ఈ మహిళల మీద దాడి జరిగింది, తర్వాత ఈ జుట్టు కత్తిరించిన వ్యవహారాన్ని circulation of fake news on the attack of personal grudges depicting as political rivalry. ఈ నిన్నటి నుంచి ఇదేనండి. అది వ్యక్తిగతమైన గొడవల వల్ల, వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల దాడులు చేసుకుంటే దాన్ని ఎలక్షన్ గొడవలు, రాజకీయ గొడవలు అని ప్రచారం చేస్తున్నారని కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ వారు ఒక ప్రకటన ఇది చేశారు. ఇవాళ మీ విష్ణుకుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో మాట్లాడించారు కూడా, మహిళలతో. వాళ్ళు కేవలం అక్కడ ఏజెంట్లుగా ఉన్నారని, లేకపోతే ఓట్లు వేశారని వాళ్ళని దారుణంగా కొడితే మరి అదేమో ఇది కాదు అని చెప్తున్నారు. బోత్ ఆర్ నైబర్స్ అండ్ హ్యావ్ డిఫరెన్సెస్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ ఆల్టర్కేషన్ టుక్ ప్లేసెస్ బిట్వీన్ దెమ్ అండ్ ద అక్యూజ్డ్ కాజ్డ్ ఇంజరీస్ టు ది విక్టిమ్స్. కేస్ వాజ్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ అండర్ అటెంప్ట్
టు మర్డర్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్ అండ్ సెంట్ ఫర్ రిమాండ్. అక్కడ పరిస్థితి ఏమో అలా లేదు. మరి ఇంకా పోనీ అదన్నా చెప్పాడు, వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పలేదు. యాజ్ పర్ వైసీపీ మోడల్ ఇంకా మీరు బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పేరు వాళ్ళే కొట్టుకున్నారు అని చెప్పారు. వైసీపీ అంటే అహింసకి వ్యతిరేకం అంట. అహింసకు కాదు, హింసకి. అహింసకి వ్యతిరేక, అహింసకి వ్యతిరేకం అంటే హింసే. హింసకు కదా ఆయన భాష నాకు వచ్చినట్టుంది. అదే మరి హింసకు వ్యతిరేకం బొత్స గారు చెప్తారు. వైసీపీ పార్టీ, సారీ నేను తప్పు చెప్పాను, వెరీ సారీ. వారు చెప్పినది అంటే వైసీపీ పార్టీ హింసకు వ్యతిరేకం అంట. రైట్. రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. హింసకు, ఈ జరుగుతున్న దాడులకు, ఈ గొడవలకు, వీటన్నిటికీ ఈసీఏ కారణం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసీని చాలా తీవ్రంగా తప్పుపట్టారు. ఈసీ వల్లనే దాడులు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. దాని సంగతి ఏంటో చూద్దాం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేయాలి, అది చేయబోయే పనులేంటి, చివరికి ఎఫ్ఐఆర్లు కూడా ఈ దాడులు జరిగిన నేపథ్యంలో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లను కూడా రివ్యూ చేయాలంటున్నారు. పెట్టిన కేసులు, సెక్షన్లు అన్ని చూసి అవసరమైతే మళ్ళీ కొత్తగా పెట్టాలంటున్నారు. అసలు వాళ్ళని కేసులు పెట్టారా లేదా, అసలు వాళ్ళ పైన లేకపోతే అమాయకులు పెట్టారా, వాటిని కూడా రివ్యూ చేయాలని చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి. ప్రసాద్ గారు, ఈ హింసకు ఈసీఏ కారణం నేను నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో చెప్పాను. ఏంటి, ఈసీ అనేది సరే ఓకే కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టుగా కొంతమందిని ముందే బైండ్ ఓవర్ చేయగలరు, ఇటువంటి చర్యలు చేయకపోవచ్చు. కానీ ఆ గొడ్డలు ఇచ్చి పంపింది, ఆ సుత్తి గొడవ అవన్నీ ఇచ్చి పంపింది ఈసీ కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు హింసకు, దాడులకు ఈసీఏ కారణమని ఈసీ మీద దోషేస్తే మరి మీ సలహాదారుగా నువ్వు ఉన్నది ఎందుకు, ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నది ఎందుకు, పోలీసులు మొత్తం నీ దగ్గరే ఉన్నారు కదా. అసలు ఆయన హోమ్ మినిస్టర్, సకల శాఖలకి ఆయన ఇప్పుడు కూడా జీతం తీసుకుంటానన్నాడు కదా ప్రభుత్వం దగ్గర. 14,000 14,000 అంట పాపం. 14,000 24,000 అంతే. ఆయన చెప్పాడు నాకు 14,000 వస్తుంది, మిగతా అందరిలాగా నేను హెచ్ఏఎల్ తీసుకుంటున్నాను. సర్లే అవి ఫోన్ ఎంతో కొంత కానీ 14,000 ఫ్రీగా రావు. కానీ కాదు, ఆ ఈసీఏ కారణం అని అనడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? బాధ్యత గల స్టేట్మెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆయన ఇవాళే కాదు, మొన్న 13వ తారీఖు నుంచి మీరు ప్రతిరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, ఈసీనే బ్లేమ్ చేస్తున్నాడు. మీరు 6 నెలల క్రితం చంద్రబాబు మీద కేసు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న మీనాను కూడా బెదిరించారన్న మాట వచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ సెక్రటరీ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులో ఆయన కూడా బెదిరించారన్న ఒక ప్రచారం జరిగింది. అంటే బహుశా ఎన్నికల ఆయన స్టేట్లో భయపడి ఉండొచ్చు. కానీ కేంద్రం ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి అందరినీ కారణం చేస్తాడు. ఒకనే కారణం కాదు, అన్ని వ్యవస్థని కారణం చేస్తాడు. దాంట్లో భాగమే సజ్జల రామకృష్ణ. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లుగా మాట్లాడిన ప్రతి మాట అది జగన్ మాటే, వేరే వాళ్ళ మాట కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతంగా ఎప్పుడు మాట్లాడింది లేదు. ఆయన చిలకపోలికి అంతా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అదే చెప్తాడు. ఆయన ఎవరి మీదైనా ఏ ఆరోపణ చేయడానికి సిద్ధవస్తుడు ఆయన. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేయటం లేదు అని ఇవాళ నువ్వు ఏ రకంగా అంటావు? రాష్ట్రంలో ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు నీ ప్రధాన కార్యదర్శి ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు అడగలేకపోతున్నావు? నీకు నచ్చితే ఒక రకమా, నీకు నచ్చకపోతే ఇంకో మాట మారుతావా? పెన్షన్లు మీకు నచ్చినట్టుగా ఇస్తే ఈ సిఎస్ చాలా మంచివాడు, ఈసీ తప్పు. మనం గమనించాల్సింది ఏంటంటే పరిపాలనలో ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఫ్రాక్షన్ తీసుకొచ్చాడో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తుంది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే రాష్ట్రంలో పోలీసు శాఖలో 2 వర్గాలు 3 వర్గాలు ఏర్పడి ఇవాళ ఎన్నికలు కూడా సక్రమంగా జరగకుండా చేసేయంటే దానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారులను బెదిరించాడు. ప్రతి పోలీస్ అధికారి డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయి వరకు, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతో జరిగిన అనేక దాఖలాలు ఉన్నాయి. ఇవాళ మీకు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో రామనారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలతోనే మండల స్థాయి ఒక మర్రిపాడిన మండలంలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నాడని. అంటే మనం గమనించాల్సింది అంటే
ఇదే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఇవాళ ఈసీని మాట్లాడేవాడు ఆయన, ఈసీని అభినందించేవాడు. వీళ్ళకి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంటే ఈసీని ప్రశంసించేవాడు ఆయన. అధికారం కోల్పోతున్నాం కాబట్టి దీనికి ఎవరో ఒకరిని బాధ్యత చేయాలి కాబట్టి తాను ప్రేరేపించిన ఏదైతే హింస ఉందో రేపు జగన్మోహన్ రెడ్డి నిన్ను సలహాదారుగా పెట్టుకుంటే నువ్వు ఇలా చేసావు అని ఆయన ముందే జాగ్రత్త పడుతున్నాడు. మీరంతా స్క్రిప్ట్ అంతా నాటకాల వాళ్ళు అంతా. ఇప్పుడు వెంకటకృష్ణ గారు మంత్రులు ఎన్నికలప్పుడు హింస జరిగితే ఈసీ అదే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఫెయిల్యూర్ అన్నాడు కదా. సరే కాసేపు అట్టు అనుకుందాం. మా 2019 మే 15వ తేదీన వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే ఈసీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతనే కదా. అది నారాసుర రక్త చరిత్ర అవుతుందా? అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందా? ఏం గఫూర్ సార్, ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపేసి అది ప్రభుత్వ వైఫల్యము, నారాసుర రక్త చరిత్ర. ఎన్నికల కోడ్ వచ్చింది కదా అప్పటికి. ఈ పొద్దు మాత్రం జరిగితే అది ఈసీ ఫెయిల్యూరు, మీ వైఫల్యం కాదు. ఏమి డ్రామాలు మీ ఇష్టం అంటే ఎవడు గుర్తుండదు అనుకోండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయన ఈజీ ఫెయిల్యూర్ అంట. ఒక పక్కనేమో సూపర్ 6 బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నాడు, చంద్రబాబు నమ్మలేదు జనాలు అంటాడు. అదే ప్రెస్ మీట్లో అసలు సూపర్ 6 ప్రచారం చేసుకోలేదు ఆయన మేనిఫెస్టోని. ఎంతసేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వివేక హత్య మీద మాట్లాడాడు అని చెప్పేస్తాడు. పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ప్రెస్ మీట్లోనే డబుల్ స్టాండర్డ్స్. ఓ పక్క ప్రచారం చేసుకోలేదని ఆయన చెబుతాడు, చేసుకోకుండా ఈ సబ్జెక్ట్ మాట్లాడని చెబుతాడు. ఇంకో పక్క విపరీతంగా ప్రచారం చేసుకుంటూ జనాలు నమ్మలేదని చెబుతారు. ఏందో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కింద పడేసరికి ఏం అర్థం కావట్లేదు వెంకటకృష్ణ. మైండ్ బ్లాక్ అయిపోయింది వీళ్ళకి. మైండ్ బ్లాక్ అయిపోయి లాస్ట్ ఆప్షన్ ఇదిగో రైట్. ఇది తీసుకున్నారు. ఇంకా ఈ హింసకు గఫూర్ గారు ఇక్కడ చెప్పండి గఫూర్ గారు మీరే చెప్తున్నారు చెప్పండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణ గురించి చెప్తున్నాను. ఇప్పుడు సజ్జల రామకృష్ణ అంటే ఈసీ బాధ్యత అని చెప్పడంలో ఒక పాయింట్ కరెక్ట్ అండి. ఈసీ ఎందుకంటే ఈ ప్రతిపక్ష కూటమి లేదా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చాలా కాలంగా డీజీపీ మీద యాక్షన్ తీసుకోమని డీజీపీని మార్చాలని కోరుతున్నారు. చాలా డిలే చేసినారు దాన్ని. అందులో మాత్రం ఈసీ బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక వైసీపీకి పూర్తిగా లొంగిపోయి డీజీపీ సిఎస్లుగా ఉంటే లాస్ట్ మినిట్ లో మార్చిన ఆ ప్రభావం కింది వరకు రాదు కదా వెంటనే. అయితే ఇప్పుడుండే డీజీపీ ఎట్లా జీవిరెడ్డి గారు చెప్పాలి మరి వాళ్ళ అసెస్మెంట్ ఏమిటిదో. ఇప్పుడుండేటువంటి డీజీపీ మరి దానికి సమర్థత ఉందా లేదా, ఆయనకు నిష్పక్షపాతంగా ఉంటారు లేదా, అది కూడా ఈసీ పరిశీలించాలా, లేదా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అసెస్ చేసి ఏదైనా ఉంటే మార్పు అడగాల. సజ్జల రామకృష్ణ అంటే చెప్పిందే ఈ రోజు బొత్స గారు చెప్పినారు. ఆయన 175 గెలుస్తారు, 175 గెలుస్తారట. దగ్గరంట. దగ్గర అంటే 174 పాయింట్ సంథింగ్ గా నాకే తెలియదు. దగ్గరగా 170 మాకు వస్తాయి, 175 వస్తాయి మాకు అని చెప్తున్నాను. అయితే వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు ఓకేసార్లే 174 వస్తాయి, ఒక పాయకరావుపేట మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని అన్నారు. అదేంటి పాయకరావుపేట కాదు సార్, ఆయనది బొస్తది ఇంకోటి. లేదు, వైసీపీకి 174 గ్యారంటీ ఇంక్లూడింగ్ చీపురుపల్లి. ఒక పాయకరావుపేటలో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని ఒక సెటైర్ ఇప్పుడు ఇంకో కొత్త అంశం తీసుకొని వచ్చారు వాళ్ళు. దీపక్ మిశ్రా చేయించాడని. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన సూపర్వైజరీ ఆఫీసర్ గా అపాయింటెడ్ బై ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ వాళ్ళకి ఏం సంబంధం లేదు, మీనా గారికో లేకుంటే ఇంకోరికో ఏం సంబంధం లేదు. సెంట్రల్ వాళ్ళే అబ్జర్వర్స్ పెట్టినారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఒక మ్యారేజ్ లో దీపక్ మిశ్రా తెలుగుదేశం వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారట. మాట్లాడుకొని ఇదని చేస్తున్నారని. అంతే, ఎంత భ్రష్టు పట్టాలో అంత భ్రష్టు పట్టారు ఈ 3 రోజుల దాడుల్లో. జనం చీకొడుతున్నారు అన్ని చోట్ల. ఇప్పుడు టెలివిజన్ ఛానల్స్ లైవ్ చూపిస్తాయి కదా సార్, ఎవరి చేతిలో రాడు ఉంది, ఎవరు హింస చేస్తున్నారో కనపడుతుంది. అందుకోసం వైసీపీ వాళ్ళు తెగబడినారు, వీళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళు ఇంత దౌర్జన్యకారులు అని జనం అందరు చీకొడుతుంటే ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడేమంటున్నారంటే కొత్త వాదన, దీపక్ మిశ్రాని మార్చండి. దీపక్ మిశ్రా ఏం చేస్తాడు? దీపక్ మిశ్రా ఏం లాట్ ఆట చూస్తాడా? దీపక్ మిశ్రా ఎలక్షన్ అబ్జర్వర్,
ఆయన లా అండ్ ఆర్డర్ లో ఏదైనా ఉంటే ఈసీకి చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయన రిపోర్టు తెలుగుదేశం వాళ్ళు రాయించినారు అని. ఈ రకంగా ఎంతకాలం బొంకుతారు సార్, ఎంతకాలం అబద్ధాలు చెప్తారు? సిగ్గు లేకుండా బొత్స లాంటి ఒక సీనియర్ మంత్రి కూడా ఇంత దిగజారిపోతే అసలు ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థలను బతకనిస్తారా వీళ్ళు? అరే ప్రజల మీద దాడులు చేసి హక్కు ఎవడిస్తున్నాడు మీకు? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు భాను గారు చెప్తున్నారు సమర్థులైనటువంటి ఆఫీసర్ ఎవరున్నారు వెతికి అటువంటి వాళ్ళను డీజీపీ స్థానంలోనో లేదా ఈ సిట్ స్థానంలోనో పెట్టి అటువంటి వాళ్ళ ద్వారా నిష్పక్షపాతంగా, నేను ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా తప్పే అవుతుందండి. మేము మా పార్టీ మాకంత శక్తి లేదు, అయినా మేము ఎక్కడైనా దౌర్జన్యం చేసినా మేము వీఆర్ పనిషబుల్ మేము. కాబట్టి ఆ రకంగా ఇంపార్షియల్ గా లా అండ్ ఆర్డర్ కాపాడేటువంటి పద్ధతి తీసుకొని రావడం ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి. 4వ తేదీ నాటికి ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే రాష్ట్రాన్ని ప్రజల్ని మనం రక్షణ కల్పిస్తాం వాళ్ళం. రైట్. ఫైనల్గా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కౌంటింగ్ కూడా అయిపోయిన తర్వాత 2 వారాల పాటు కేంద్ర బలగాలతో భద్రతని కంటిన్యూ చేయాలి చాలా ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో అని చెప్పారు కదా. అంటే ఏం జరగవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ కానీ ఈసీ కానీ? ఏం జరగవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీకు మీ విశ్లేషణ ఏంటి దాని మీద? ఎందుకు అంత సీరియస్ అలర్ట్ ఇచ్చుంటారు? అంటే అధికార పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు, మొత్తం గూండాలు రౌడీలు ఎక్కువ శాతం అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారు ఓటేయని ప్రజల మీద దాడి చేస్తారు. ఖచ్చితంగా దానివల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది ముందు జాగ్రత్త చర్యలుగా వారు చెప్పడం జరిగింది. ఇది ముందు సజ్జల్ గారు మీరు చెప్పారు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అని. అయ్యే 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన సలహాలు సూచనలతోనే కదా ఆంధ్రప్రదేశ్ ఇలా భ్రష్టు పట్టింది. అసలు ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం నెంబర్ 1 ఆయన, నెంబర్ 2 మీరు. 1 ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, 2 మీరే మాట్లాడేది. సిగ్గుండాలి కేంద్ర ఎన్నికల సంఘం మీద నెపం పెట్టడానికి. సలహాదారు ఉన్నారు, మంచి సలహాలు ఇవ్వలేరా? మంచి సలహాలు ఇచ్చుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ విధంగా ఉండేదా? ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? చేసిందంతా చేసి ఫ్యాన్ కాలిపోయిందన్న. ఈరోజు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి వాళ్ళ ఫ్యాన్ కాలిపోయింది. సో దాన్ని జీర్ణించలేకపోతున్నారు వాళ్ళు. అరే కాలిపోయింది అని బాధ పెడితే మీ బాధ వేరే వాళ్ళ మీద నెట్టితే ఎట్లాంటి సజ్జల గారు మీరు? ఇది మంచిదా? అంత సీనియర్ ఉన్నారు మీరు మాట్లాడాల్సిన మాటల మీ అవా ఇది? కేవలం ఓటమి భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు ఈ ముందు జాగ్రత్త చర్యలు కేంద్ర బలగాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాట తీసేస్తారు. ఎవరన్నా ప్రజల మీద చేసినా సరే, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి కల్పించినా సరే చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్. జాగ్రత్తగా ఉండండి. మీ అధికార పార్టీ నాయకులను నమ్మి కింద అనుచరులు బాధపడతారు. మీరు జైలుకి పోతే కాపాడే వాళ్ళు ఎవరు లేరు. గడిచిన 2-3 రోజులుగా ఒక డిమాండ్ అనుకోండి, ఒక సూచన అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, కొన్ని పార్టీల నుంచి కూడా ఈ 20 రోజుల కోసమైనా ఈ 4 రోజులకు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఇమీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే డిమాండ్ వస్తూ ఉంది. లేకపోతే ఇది కంట్రోల్ చేయడం కష్టంగా ఉన్నట్టుంది. ఏమంటారు దీనికి మీరు భాను గారు? ఇది మా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని. ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మొత్తం అంటే ఎగ్జిక్యూషన్ బాడీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. అది మా రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీతో కలిసి చర్చించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు మాత్రం కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు భరోసా ఇస్తున్నాం. ప్రజలకు భద్రత కల్పించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘానికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఖచ్చితంగా వారు తీసుకుంటే చర్యల్లో భాగంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. గఫూర్ గారు, ఈ రాష్ట్రపతి పాలన అనే ఆలోచన, ఎందుకంటే నిజంగా కూడా సిచ్యువేషన్ చేయదాటిపోతుంది కదా, అలర్ట్ ఇస్తున్నారు. కౌంటింగ్ తర్వాత కూడా 2 వారాలు ఉండాలి అనే పరిస్థితి ఉంది అని అంటే, అలా కోరుకోవడంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, ఇప్పుడు ఒక దిక్కులేని శవాన్ని ఈ దిక్కులేని శవం కుళ్ళిపోయింది, కంపు కొట్టింది, ఇది సాగనంపాలా అనుకుందామా? లేకుంటే ఆ దిక్కులేని శవాన్ని అమరవీరుని చేసి చాలా దేశం కోసం పోరాడిన యోధుడు అనేటువంటి పేరుతో సాగనంపాలని వస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే అమరవీరుని చేయడం జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి అదేమి అంటే నేను వెంకటకృష్ణ గారు విత్ సీరియస్ లుకే నేను చెప్పేది ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం కాలేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వైసీపీకి అనుకూలమైనటువంటి అధికారులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చర్యలు వరుసగా ఎస్పీల తలలు లేచిపోయిన తర్వాత ఇంకెవడు ధైర్యం చేయలేడు. ఏమైనప్పటికీ పోలీసు అలర్ట్ గా ఉండి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు చెప్పలేదు ముందు అని అంటారు కాబట్టి వాళ్ళు ముందే రాసేస్తారు, సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు జీవిరెడ్డి గారు చెప్పినట్లుగా. కాబట్టి ఏమైనప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. పోలీసులు ఎవడైనా ఎక్కడైనా ఏ సైడ్ అయినా ఉన్నాడంటే అటువంటి వాడిని కాకి చొక్కా ఇప్పించేసి ఇంటికి పంపించేటువంటి పద్ధతిలో పైన అలర్ట్ గా ఉండాలి. డీజీపీ గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఈ డీజీపీ గారిని గురించి కామెంట్ చేయలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగే దానికంటే ఆయనే బాధ్యుడు. మరి ఆయన మరింత బాధ్యతగా పనిచేస్తే తప్ప ఈ వ్యవహారం నడవదు. ఇప్పుడు చైతన్య లాంటి అధికారులు డ్యూటీలో ఉంటే మాత్రం ఇట్లాంటి భయాలు ఉంటాయి. ఆ చైతన్య చొక్కా ఇప్పించాలి. ఇంకా ఇట్లాంటి ఎవరెవరు ఉన్నారో తెలుగుదేశం వాళ్ళకి తెలుసుంటే ఎవరు కొట్టినారు ఏమిటి అనేది ఆ రకంగా రిపోర్ట్స్ ఇచ్చేసి అలర్ట్ గా ఉంటే ఏమి జరగదు సార్, మనం ఆందోళన పడాల్సిన